స్టార్ట్ రికార్డింగ్. దీనికి మనకు మెటీరియల్ అవసరం లేదుగా, స్ట్రైట్గా నోట్బుక్ ఓపెన్ చేసి చెప్పేసుకోవడమే. స్టాండర్డ్ కాస్టింగ్. ఓకేనా? స్టాండర్డ్ కాస్టింగ్. దీంట్లో మీకు టూనే ఇంపార్టెంట్ అండి. టూనే ఉన్నాయి కూడా. మీకు ఏమేమి ఉన్నాయి? మీకు మెటీరియల్స్, లేబర్ మాత్రమే ఉన్నాయి మీకు. అంతేనా? ఏమైందండి? ఫుల్ స్క్రీన్. మెటీరియల్స్, లేబర్ ఈ రెండే ఉన్నాయండి మీకు గ్రూప్ 1లో. గ్రూప్ 2లో మిగతా అన్ని ఉంటాయండి గ్రూప్ 2లో. ఓకేనా? ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది గ్రూప్ 2లో. ఓకేనా? అంటే వేరియన్స్ ఇన్వెస్టిగేషన్ అండి. ఎందుకు ఈ వేరియన్స్ వచ్చింది అని. ఓకేనా? దాన్ని ఇన్వెస్టిగేషన్ అని అంటాం మనం. అసలు స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటండి? తర్వాత ఇవన్నీ మెటీరియల్స్ ఉన్నాయి, లేబర్ ఉన్నాయి, అన్ని తర్వాత విషయం. అసలు స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటో తెలియాలి కదా, తర్వాత ఎగ్జామ్. ఓకే, స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటండి? ఏంటండి స్టాండర్డ్ కాస్టింగ్ అంటే? అసలు ఫస్ట్ నేను స్టాండర్డ్ ప్రిపేర్ చేసుకుంటానండి. ఏం ప్రిపేర్ చేస్తాను స్టార్టింగ్లో? నేను ఇయర్ స్టార్టింగ్లో ఏం ప్రిపేర్ చేస్తానండి? నేను బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. బడ్జెట్స్ ఏ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తానండి? పాస్ట్ ఇయర్సేనండి. ఏ బేసిస్ మీద ప్రిపేర్ చేస్తాను అంటున్నాను? ప్రీ డిటర్మైన్డ్ రేట్ బేసిస్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకుంటానండి బడ్జెట్స్ అన్ని. ఆ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఏమవుతుంది? నాకు స్టాండర్డ్ అవుతుంది. అర్థమవుతుందా? నేను ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తూ ఉంటానో పర్ యూనిట్ బేసిస్ అవ్వచ్చు, పర్ అవర్ బేసిస్ అవ్వచ్చు, అప్పుడు నేను ఏం చేస్తాను? వైల్ పర్ఫార్మింగ్ స్టాండర్డ్స్ మాట్లాడతానండి. అలా కాకుండా ఇయర్ స్టార్టింగ్లో నేను అన్ని ప్రొజెక్షన్స్ పెట్టుకుంటే వాటిని నేను ఏమంటాను? బడ్జెట్స్ అని అంటాను. ఓకేనా? బడ్జెట్స్ యాక్చువల్స్తో కంపేర్ చేసుకుంటూ వైల్ పర్ఫార్మింగ్ నువ్వు చూస్తే వాటిని నేను ఏమంటాను? స్టాండర్డ్స్ అని అంటానండి. అర్థమవుతుందా? అంటే 1 అవర్కి, సరే ఒక యూనిట్కి, ఓకేనా, 2 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలండి. ఇది రా మెటీరియల్, ఇవి అవుట్పుట్ అండి. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను 20,000 యూనిట్స్ అనేది బడ్జెట్ వేసుకున్నానండి. ఓకేనా? రా మెటీరియల్ ఎంత వాడానంటే దీనికోసం నేను 40,000 రా మెటీరియల్ వాడుతున్నానండి ప్రజెంట్కి. ఓకే అని బడ్జెట్ వేసుకున్నాను. బట్ యాక్చువల్స్గా ఎంత అయిందంటే నేను చేసింది 15,000 చేశానండి. దానికి 35,000 వాడాను. అర్థమవుతుందా? ఇప్పుడు స్టాండర్డ్ అన్నప్పుడు నేనేం ఇది ఏమవుతుందండి? బడ్జెట్ అవుతుంది. ఓకేనా? మరి స్టాండర్డ్ ఏమవుతుంది? ఈ యాక్చువల్ని బడ్జెట్ని కంపేర్ చేసుకుని నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్స్ వస్తాయి నాకు వైల్ పర్ఫార్మింగ్. ఓకేనా? అంటే ఏంటి? ఎన్నండి? 15,000. సో ఇప్పుడు నేను స్టాండర్డ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఏం చేస్తానండి? 15,000 యూనిట్స్ యాక్చువల్ అవుట్పుట్ అండి. ఓకేనా? బట్ స్టాండర్డ్ రా మెటీరియల్ కావాలన్నప్పుడు రా మెటీరియల్ స్టాండర్డ్ అండి. కావాలన్నప్పుడు ఏం చేస్తాను? నేను ఈ ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఉంది నాకు. ఓకేనా? ఎంత? 40,000 డివైడెడ్ బై 20,000. ఎంత కావాలండి? ఒక యూనిట్ ఆఫ్ రా మెటీరియల్ 2 kgs కావాలి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా? సో ఎంత అవుతుంది నాకు? స్టాండర్డ్గా 30,000 kgs కావాలి. కానీ యాక్చువల్గా ఎంత వాడాను? నేను 35 వాడాను. అర్థమవుతుందా? స్టాండర్డ్స్ ఎప్పుడు ఎక్కడ వస్తాయండి? నాకు పర్ఫామ్ చేస్తున్నప్పుడు వస్తాయండి స్టాండర్డ్స్. ఇయర్ స్టార్టింగ్ నేను ఏం చేస్తాను? నేను బడ్జెట్స్ వేసుకుంటాను. బడ్జెట్స్ ఎప్పుడు కూడా నేను ఎలా మాట్లాడతానండి? లంసమ్గా మాట్లాడతాను, ప్రొజెక్షన్స్ లాగా మాట్లాడతాను. స్టాండర్డ్స్ ఎప్పుడు ఎలా మాట్లాడతానండి? నేను పర్ యూనిట్, పర్ అవర్ ఇలా మాట్లాడుతూ ఉంటాను. ఓకేనా? అర్థమవుతుందా? సరే, అసలు స్టాండర్డ్ కాస్టింగ్ మరి ఎందుకు యూజ్ చేస్తున్నానండి నేను? యూజెస్ ఏంటి స్టాండర్డ్ కాస్టింగ్? కాస్ట్ కంట్రోల్ అండి ఒకటి. ఎక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది? అర్థమవుతుందా? సో నేను కాస్ట్ కంట్రోలింగ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటానండి. కాస్ట్ కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ అసలు నాకేం తెలియాలి? కాస్ట్ ఎంత అవుతుందని తెలియాలి. అంటే ఏం చెప్తున్నట్టు స్టాండర్డ్ కాస్టింగ్ నాకు? రిపోర్టింగ్ పర్పస్. ఓకేనా? కాస్ట్ని నాకేం చేస్తాయండి? రిపోర్ట్ చేస్తాయి. ఇంత కాస్ట్ అయింది, ఇంత యాడ్వర్స్ వచ్చింది, ఇంత ఫేవరబుల్ పొజిషన్ వచ్చిందని నాకేం చేస్తాయండి? రిపోర్ట్ చేస్తాయి నాకు. ఓకేనా? సో రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఇంకొకటి ఏంటండి? కాస్ట్ కంట్రోల్ పర్పస్ కోసం. సరే, ఇవన్నీ పక్కన పెడదాం. ఇందాక మనం మిస్ అయిన మెయిన్ టాపిక్ కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. ఈ 3 మిస్ అయిపోయాయి కదా? అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. స్టెప్ ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు కాదు. కాస్ట్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటండి? ఫస్ట్ వన్ చెప్పండి. ఆబ్జెక్టివ్ ఫస్ట్ వన్ ఏంటండి? డిటర్మైన్ కాస్ట్, డిటర్మినేషన్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆర్ కాస్ట్. ఓకేనా?
సెకండ్ వన్ ఏంటండి, అసర్టైన్మెంట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. థర్డ్ వన్ ఈ రెండింటి మధ్యలో ఉంటుంది, డిటర్మినేషన్ ఆఫ్ అలా ఆర్ అసర్టైన్మెంట్ ఆఫ్ ప్రాఫిట్. ఓకేనా. ఫోర్త్ వన్ కాస్ట్ కంట్రోల్. ఫిఫ్త్ వన్ ఏంటండి, అసిస్టింగ్ మేనేజ్మెంట్. ఓకేనా, ఫర్ డెసిషన్ మేకింగ్ కోసం అండి. ఓకేనా, ఆర్ కాస్ట్ కంట్రోల్ ఆర్ కాస్ట్ రిడక్షన్. ఇవేంటివి నా ఆబ్జెక్టివ్స్. ఓకేనా, వీటిని నేను పాజిటివ్ సెన్స్లో మాట్లాడితే ఇవే నాకేమవుతాయండి, అడ్వాంటేజెస్ కూడా అవుతాయి. ఈ 5 అడ్వాంటేజెస్ కూడా. ఓకేనా. సో లిమిటేషన్స్ మీకు తెలుసు. లిమిటేషన్స్ ఏమేమి ఉన్నాయండి, డూప్లికేషన్ ఆఫ్ వర్క్, రీకన్సిలేషన్, ఎక్స్పెన్సివ్. అవునా. ఇంకోటి ఏంటండి, ఇంకంతే ఆ 3నే. ఇంకొకటి ఏమొస్తుందంటే ఓన్లీ కాస్ట్ రికార్డ్సే డెసిషన్ మేకింగ్లోకి వర్క్ అవ్వండి. ఓకేనా. సో మేనేజర్ ఖచ్చితంగా వర్క్ చేయాలి. ఓకేనా, అనేది ఒక ఆ నార్మల్ లిమిటేషన్ అండి. ఈ 3 లిమిటేషన్స్ మీకు ఉన్నాయి. ఓకే, సరే మళ్ళీ స్టాండర్డ్ కాస్ట్లోకి ఎంటర్ అవుదామండి. ఈ స్టాండర్డ్ కాస్ట్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటే ఓన్లీ ఫార్ములాస్ ఇవే ఉన్నాయండి. మెటీరియల్స్, లేబరే ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవద్దు, ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఫస్ట్ వన్ మెటీరియల్స్ అండి. మన క్లాస్కి అందరూ వచ్చారు కదండి, స్టాండర్డ్ కాస్టింగ్ ఇప్పుడు అందరూ మన క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళేనా? స్టాండర్డ్ కాస్టింగ్లో మొన్న గ్రూప్ అన్నప్పుడు అటెండ్ అవ్వలేదా? పర్లేదు లేదు, అటెండ్ అయినా అవ్వకపోయినా ఇలాగే రెండు అటెండ్ అయిన వాళ్ళకి బోర్ కొట్టవచ్చు అంతే, ఇంకేం లేదండి. ఓకేనా. సరే, మెటీరియల్ కాస్ట్ అండి. ఫస్ట్ థింగ్, ఒక ప్రొడక్షన్ కాస్ట్లో ఏమేమి ఇంకర్ అవుతాయండి? ప్రొడక్షన్లో ఏమేమి ఇంకర్ అవుతాయి? ప్రొడక్షన్ కాస్ట్లో మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్స్. అంతేనా? ఓవర్ హెడ్స్ ఏమవుతాయండి? ప్రొడక్షన్ కాస్ట్ అవుతాయి. ఓకేనా. సో సేల్స్ జరిగిందండి. ఓకేనా, నాకు ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిందండి. ఓకేనా, లాస్ వచ్చింది. ఎక్కడ లాస్ వచ్చింది అని నాకు ఎలా తెలుస్తుందండి? ఎందుకని లాస్ వచ్చింటుంది? నాకు సేల్ చేశాను, ఓకేనా, అమ్మాను, కానీ నాకు లాస్ వచ్చింది. ఎందుకని లాస్ వచ్చి ఉండొచ్చు? నాకు సేల్స్ తక్కువ పెట్టి అమ్ము ఉండొచ్చు, లేదా సేల్స్ కాస్ట్లు ఎక్కువైపోయి ఉండొచ్చు. సో మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి గ్రూప్ 1లో? ఓన్లీ కాస్ట్ గురించే మాట్లాడుకుంటున్నాం. ఆ కాస్ట్లో కూడా ఏమేమి మాట్లాడుకుంటున్నాం అండి? మెటీరియల్స్, లేబర్ మాత్రమే మాట్లాడుకుంటున్నాం. ఓకేనా. సో యాడ్వర్స్ సిచ్యువేషన్ మనం ఎలా మాట్లాడుకుంటాం? ప్రస్తుతానికి కాస్ట్లు ఎక్కువయ్యాయి. అర్థమవుతుందా? ప్రాఫిట్ వస్తే ఏమవుతుందండి? కాస్ట్ తగ్గించుకున్నట్టు. ఓకేనా, సర్లేండి అవన్నీ కాదు. సో మెటీరియల్ కాస్ట్ ఇప్పుడు నాకు యాడ్వర్స్ వచ్చింది. ఓకేనా, ఎంత వచ్చిందంటే యాడ్వర్స్ 1000 యాడ్వర్స్ వచ్చిందండి. 1000 యాడ్వర్స్ వచ్చింది. ఇప్పుడు నేను సో నాకు మేనేజర్ ఉన్నాడండి, మేనేజర్ పిలుస్తున్నాడు అందరినీ. టోటల్గా నాకు లాస్ వచ్చింది. సో టోటల్ లాస్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎవరెవరిని పిలుస్తున్నాడు? మెటీరియల్ డిపార్ట్మెంట్లో వాళ్ళని పిలవాలి, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాను, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తాను. ఓకేనా. ఇంకా ఏంటి? ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, వేరియబుల్ ఎక్స్పెన్సెస్ ఎవరైనా పే చేసేవాళ్ళు, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ చూసుకునే వాళ్ళు ఉంటారు కదండి, ఫ్యాక్టరీని చూసుకునే వాళ్ళు, మిషనరీ చెక్ చేసి చూసుకునే వాళ్ళు, లీజ్ పేమెంట్స్ కట్టేవాళ్ళు టైం టు టైం. ఓకేనా. ఫిక్స్డ్ మేనేజర్, ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ మేనేజర్ ఉంటారండి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే. సో వాళ్ళందరూ నేను కాల్ఫర్ చేస్తూ ఉన్నాను, ఎందుకు లాస్ వచ్చింది, ఎక్కడ ఎక్కువ కాస్ట్ అయింది అని. ఓకేనా. సో మనకున్న సిలబస్లో ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ని, వేరియబుల్ కాస్ట్ని, సెల్లింగ్ డిపార్ట్మెంట్ నేను కాల్ఫర్ చేయట్లేదు ఇక్కడ. మనకున్న సిలబస్లో ఎవరిని కాల్ఫర్ చేస్తానండి? నేను మెటీరియల్స్ని కాల్ఫర్ చేస్తున్నాను, ఎందుకు లాస్ వచ్చింది అడగడానికి. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను కాల్ఫర్ చేస్తున్నాను అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండి. తర్వాత ఇంకా ఎవరు? ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నేను ఏం చేస్తున్నానండి? వీళ్ళిద్దరు రిలేటెడ్గా ఉండే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నేను ఏం చేస్తాను? కాల్ఫర్ చేస్తున్నాను, ఇంతే. ఈ మూడే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఓకేనా. సో మెటీరియల్స్ నాకు ఏమొచ్చిందండి? లాస్ వచ్చిందండి. మెటీరియల్స్లో నాకు లాస్ వచ్చింది. సో నేను లాస్ వచ్చినప్పుడు ఎవరిని పిలవాలి? ఇప్పుడు నేను సరిగ్గా ప్రొడక్షన్ చేయలేదనా, లేకపోతే మెటీరియల్ సరిగ్గా చేయలేదనా? మెటీరియల్స్లో సమ్ లాస్ ఉందని నాకు తెలిసిందండి, 1000 రూపీస్ లాస్ ఉంది. సో మెటీరియల్ సంబంధించిన వాళ్ళిద్దరు నేను కాల్ఫర్ చేశానండి ఇక్కడ. ఓకేనా, మీ ఇద్దరు రండి అన్నాను. ఓకేనా, ఎవరెవరు వాళ్ళిద్దరు? పర్చేజ్ చేశాడు ఫస్ట్, పర్చేజ్ డిపార్ట్మెంట్ మేనేజర్ వచ్చాడండి. ఓకేనా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మేనేజర్ వచ్చాడు. సో పర్చేజ్ డిపార్ట్మెంట్ మేనేజర్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతాడండి? నాకు ఓన్లీ పర్చేజ్ చేసేంతవరకే రెస్పాన్సిబుల్. ఓకేనా. అంటే నేను ఏం కంపేర్ చేయాలి? పోయింది మొత్తం కంపేర్ చేస్తానా? కాస్టింగ్ అండి ఇది, అర్థమవుతుందా? కాస్టింగ్లో మనం ఏం చేస్తామండి?
ఎంతవరకు ప్రొడక్షన్ అయిందో అంతవరకే నేను కాస్ట్ని తీసి కంపేర్ చేసుకుంటాను. నువ్వు కొన్నావు కదా అని చెప్పి ఫినాన్షియల్ అకౌంటింగ్ లాగా ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కంపేర్ చేయను నేను కాస్టింగ్లో. అర్థమవుతుందా? సో పర్చేస్ డిపార్ట్మెంట్ ఏమంటాడు, అసలు నీ దగ్గర లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చెప్పు ఫస్ట్ అన్నానండి నేను. వాడు ఏమన్నాడు, స్టాండర్డ్ రేట్ ఒకటి చెప్పారు మీరు, ఓకేనా? స్టాండర్డ్ రేట్ మైనస్ ఏమైందండి, యాక్చువల్ రేట్ నువ్వు ఎంత పెట్టుకున్నావు. మనం ఎప్పుడు ఏమనుకుంటామండి, కంపెనీ చేసే ప్రతిదీ ఏముండాలి, పర్ఫెక్ట్గా చేస్తుంది, బెటర్గా చేస్తుంది అని అనుకుంటూ ఉంటామండి. అందుకే నాకు స్టాండర్డ్స్ ఎప్పుడు స్టార్టింగ్ రాసుకుంటాను నేను. స్టాండర్డ్స్ మైనస్ యాక్చువల్సే రాస్తూ ఉంటాను. కాస్ట్లో మీరు గ్రూప్ 2 రాస్తున్నప్పుడు సేల్స్లో మళ్ళీ మీరు డిఫరెంట్గా చూస్తారండి. అర్థమవుతుందా? అక్కడ మీరు ఏం చూస్తారు, యాక్చువల్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ ప్రైస్ చూస్తారు మీరు సేల్స్లో. ఎందుకని, కంపెనీకి యాక్చువల్స్ ఎక్కువ ఉండాలి అక్కడ నువ్వు సేల్ చేస్తూ ఉన్నప్పుడు, అంతే కదా? సేల్ చేస్తున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలండి యాక్చువల్గా, నేను అనుకున్న దానికంటే. అప్పుడు నాకు బెనిఫిట్, అవునా కాదా? అందుకని నేను ఫార్ములా ఏం చేస్తాను, యాక్చువల్ ప్రైస్ మైనస్ స్టాండర్డ్ ప్రైస్ రాస్తాను. బట్ కాస్ట్లో ఏది తక్కువ ఉండాలి, యాక్చువల్ తక్కువ ఉండాలి, స్టాండర్డ్ ఎక్కువ ఉండాలి. యాక్చువల్ ఇప్పుడు తక్కువ వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటాను నేను. అర్థమవుతుందా? అందుకని ఫార్ములాస్ ఎప్పుడు స్టాండర్డ్ మైనస్ యాక్చువల్సే వస్తూ ఉంటాయండి. అర్థమవుతుందా? సరే, సో వాడు ఏం చెప్పాడంటే, స్టాండర్డ్గా 4 రూపీస్ ఉందండి, వీడు 5 రూపీస్ పెట్టి కొన్నాడు. అంటే ఎంత లాస్ అయింది, 1 రూపీ లాస్ పెట్టి కొన్నాడు వీడు. సో ఇదే ఫార్ములా రాస్తాం అంతే, ఓకేనా? సో ఇది స్టాండర్డ్ రేటు, ఇది యాక్చువల్ రేటు, ఓకేనా? ఎన్ని యూనిట్స్ నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి ఉంటే అన్ని యూనిట్స్ ఇంటూ చేస్తాను, అంతే కదండి? సో ఇప్పుడు ఏమొస్తుంది నాకు, స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ ప్రొడక్షన్ అండి, అంతేనా? అర్థమవుతుందా? నేను ప్రొడక్షన్ కోసం ఎంతైతే రా మెటీరియల్ వాడానో యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్తో మాత్రమే కంపేర్ చేసుకుంటాను. అర్థమవుతుందా? ఇదేమవుతుంది నాకు, ఏమైందండి అర్థం కావట్లేదా? అదేమవుతుంది నాకు, ప్రైస్ వేరియన్స్ వస్తుందండి, ఆర్ రేట్ వేరియన్స్. ప్రైస్ ఆర్ రేట్ వేరియన్స్, ఓకేనా? రా మెటీరియల్ రేట్ అనొచ్చు, రా మెటీరియల్ ప్రైస్ అనొచ్చు, ఓకేనా? నాకు ఒక రేట్ వేరియన్స్ వస్తుంది. సో పర్చేస్ డిపార్ట్మెంట్ మేనేజర్ దగ్గర నుంచి నాకేం రాలేదండి, నెగిటివ్ ఏం లేదు, పంపించేసాను, ఓకేనా? 0 వచ్చింది అనుకుందామండి. నేను 4 రూపీస్ చెప్తే 4 రూపీస్గా కొన్నాడుతాను, ఇలా 4, 5 కాకుండా. సో ఇప్పుడు నేను ఎవరిని సో పర్చేస్ డిపార్ట్మెంట్ ఏం తప్పు చేయలేదు, ఏం చెప్పానో నేను ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చానో ఆ స్పెసిఫికేషన్స్లోనే తీసుకొచ్చాడు తను, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్ కాల్ఫర్ చేశానండి నేను, ఓకేనా? పర్చేస్ డిపార్ట్మెంట్ కరెక్ట్గానే ఉంది, మరి నీకెట్లా లాస్ వచ్చిందని అడిగానండి. ప్రొడక్షన్ మేనేజర్ దేనికి రెస్పాన్సిబుల్ అవుతారు, నాకు యూసేజ్కి రెస్పాన్సిబుల్ అండి. రా మెటీరియల్ పంపించాను కాబట్టి రా మెటీరియల్ సరిగ్గా యూజ్ చేసావా లేదా ప్రొడక్షన్ అనేది ఇంపార్టెంట్, ఓకేనా? సో యూసేజ్ వేరియన్స్కి రెస్పాన్సిబుల్ అవుతాడండి ప్రొడక్షన్ మేనేజర్, ఓకేనా? సో ఎలా యూసేజ్ చేసి ఉండొచ్చు, ఎలా యూసేజ్ చేసి ఉండాలి అంటాను నేను. ఫస్ట్ స్టాండర్డ్ క్వాంటిటీ, ఎప్పుడైనా స్టాండర్డ్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, ఓకేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ అండి ఇది, అర్థమవుతుందా? స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, ఓకేనా? ఎంత కావాలి, కానీ నువ్వు యాక్చువల్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షనే అంటే యాక్చువల్ క్వాంటిటీ అనండి, కాకపోతే మీకు అర్థం కావాలని కోసం మాట్లాడుతున్నాను అంతే. యాక్చువల్ ప్రొడక్షన్ కోసం 2 యాక్చువల్ ప్రొడక్షన్ సంబంధించినవే, ఓకేనా? స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ చేస్తున్నాను అంతే, మీకు అది అర్థం కావడం కోసం యాక్చువల్ ప్రొడక్షన్ రాస్తున్నాను అంతే. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత వాడాల్సింది నువ్వు, యాక్చువల్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత వాడావు అనేది యూసేజ్ వేరియన్స్ అవుతుంది నాకు, ఓకేనా? ఇంటూ ఏమొస్తుందండి, స్టాండర్డ్ రేట్ ఆర్ ప్రైస్, ఓకేనా? స్టాండర్డ్ రేట్ ఇదేమవుతుంది నాకు, యూసేజ్ వేరియన్స్ అవుతుందండి. ఎప్పుడు ఇదంతా నాకు సింగిల్ రా మెటీరియల్ ఉన్నప్పుడు, ఓకేనా? ఇప్పుడు నాకు 2 రా మెటీరియల్ వచ్చాయండి, ఏ బి వాడుతున్నాను లేదా 3 కూడా వాడుతున్నాను, 3 వాడుతున్నాను ఇక్కడ. సో 3 వాడుతున్నప్పుడు నాకు ఏం వస్తాయండి, ఇక్కడ నేను మిక్స్ వేరియన్స్ అనేది వస్తుంది. ఎందుకని, నేను నాకు యూసేజ్ మైనస్ 1000 యాడ్వర్స్ వచ్చిందండి, ఓకేనా? ఇలా యాడ్వర్స్ వచ్చినప్పుడు అది నాకు ప్రోడక్ట్ ఏ నుంచి వచ్చిన లాసా, ప్రోడక్ట్ బి నుంచి వచ్చిన లాసా కూడా తెలుసుకోవాలి కదా నేను. అర్థమవుతుందండి, రా మెటీరియల్ ఏ వల్ల వచ్చిందా, రా మెటీరియల్ బి వల్ల వచ్చిందో తెలుసుకోవాలి నేను, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, అది రా మెటీరియల్ ఏ బి నేను సరిగ్గా చెప్పినట్టుగా నేను మిక్స్లో పంపించాను, అంటే 1:1లో పంపని చెప్పానండి నేను, ఓకేనా? బట్ వీళ్ళు ఏం చేశారంటే 1:2లో పంపారు. అంటే ఏంటి, బిఈకు కన్జ్యూమ్ అయిపోతూ ఉంది, ఏ కంటే బిఈకు కన్జ్యూమ్ అయిపోతూ ఉంది, అవునా కాదా? సో అక్కడ మారిపోయింది అక్కడ. సో నేను ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మిక్స్ వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చింది, ఓకేనా? అంటే యూసేజ్ వల్ల ఎంత డిఫరెన్స్ వచ్చిందో మళ్ళీ కనుక్కోవాలి, డిఫరెంట్గా తీసుకుంటాను నేను ఇక్కడ, ఓకేనా? ఆ సబ్ యూసేజ్ నేనేమంటాను ఇక్కడ, ఈల్డ్ అని అంటాను. ఈల్డ్ అంటే ఏంటండి, ఈల్డ్ తెలుగులో ఏమంటారు, ప్రతిఫలమా, శేషం,
శేషం అదేనండి. ఓకేనా? దాన్ని ఏమంటా నేను ఈల్డ్ అంటానండి. ఓకే, సో నేను 2 యూనిట్స్ పంపిస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నాకేమొస్తాయండి, మిక్స్ వేరియన్స్ వస్తుంది. మిక్స్ వేరియన్స్ సబ్ యూసేజ్ అంటానండి నేను, లేకుంటే ఈల్డ్ అనొచ్చండి, ఈల్డ్ వేరియన్స్ అని అంటాను. ఓకేనా? ఇది మోర్ దాన్ ఎప్పుడు వస్తుందండి ఈ సిచ్యువేషన్? మోర్ దాన్ 1 ఉన్నప్పుడు. మోర్ దాన్ 1 రా మెటీరియల్ అండి, ప్రోడక్ట్ కాదు. ఓకేనా? ఆ సిల్లి పాయింట్స్ ఏనండి ఇవన్నీ. మెటీరియల్ వేరియన్స్ కావాలి నాకు. ఇక్కడ చాలా మంది చాలా రకాలుగా చెప్తారండి. ఇప్పుడు 1 - 2 2 - 3 చేస్తూ ఉంటారు చూసారా, సేమ్ ఇలానే ఉంటాయండి. ఇవన్నీ మళ్ళీ లాస్ట్లో క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇవే వస్తాయండి. మీరు గమనిస్తే తర్వాత మన కింద ఈ 2 చెప్పుకున్న తర్వాత మీరు గమనిస్తే ఆ 2 ఉంటాయండి, అన్ని యాడ్ చేసేస్తే. సర్లేండి, అవన్నీ కాదు. సో ఇప్పుడు నాకు మిక్స్ వేరియన్స్ కావాలండి. మిక్స్ వేరియన్స్ అంటే ఏంటి? నేను ఏని బీని చెప్పినంత రేషియో నేను కలపలేదు. అర్థమవుతుందా అండి? 1:1లో పంపంటే నేను 1:1లో పంపలేదు, లేదా నేను 1:1లోనే పంపుంటే ఏమవుతుంది? మిక్స్ వేరియన్స్ ఎలా వస్తుందండి? 0లో వస్తుంది. అర్థమవుతుందా? ఇందాక రేట్ ఎలాగైతే 0 అన్నానో అలానే మిక్స్ కూడా ఏమవుతుందండి? 0 అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నా యూసేజే నా ఈల్డ్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందా? నా యూసేజే నా ఈల్డ్, అదే నా సబ్ యూసేజ్. ఓకేనా? సో మిక్స్లో వేరియన్స్ ఉంటే మాత్రం ఏమవుతుంది? రిమైనింగ్ ఏమవుతుందంటే ఈల్డ్ అవుతుంది యూసేజ్లో. ఓకే, సో మిక్స్ వేరియన్స్ కావాలండి నాకు. ఇప్పుడు మిక్స్ వేరియన్స్ కావాలన్నప్పుడు నేను ఏం చేస్తానంటే అండి, స్టాండర్డ్ నాకు ఏదైతే స్టాండర్డ్గా కావాలి, యాక్చువల్ మిక్స్ ఎలా ఉంటుందండి? యాక్చువల్ రేషియోలో ఉంటుంది. అవునా కాదా? బట్ మనకు కావాల్సింది ఏంటండి? మిక్స్లో వేరియన్స్ కనుక్కోవాలి. ఓకేనా? ఓన్లీ మిక్స్లోనే వేరియన్స్ కనుక్కోవాలి. కాబట్టి నేను ఏం చేస్తాను నేను యాక్చువల్ మిక్స్ని చూడండి. ఫస్ట్ నేను మిక్స్ వేరియన్స్ కనుక్కుంటున్నప్పుడు స్టెప్ 1లో ఏం చేస్తానంటే అండి, నేను స్టెప్ 1లో యాక్చువల్ ఏంటండి, యాక్చువల్ రా మెటీరియల్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఉంది కదండి. యాక్చువల్ ప్రొడక్షన్ ఉంది కదండి. దీన్ని నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్ రేషియోలో డివైడ్ చేసుకుంటానండి. అర్థమవుతుందా? వీటిని నేనేం చేస్తాను? స్టాండర్డ్ రేషియోలో డివైడ్ చేసుకుంటాను. అంటే మనం ఆడుకున్న 1:1లో డివైడ్ చేసుకుంటాను నేను. అది 1:2లో పంపించుండొచ్చు యాక్చువల్గా, కానీ నేనేం చేస్తానండి 1:1లోకే మార్చుకుంటాను స్టాండర్డ్గా. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా రాస్తాను చూడండి. స్టాండర్డ్ రేషియో ఫర్ యాక్చువల్ రా మెటీరియల్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. అర్థమవుతుందా అండి? యాక్చువల్ రా మెటీరియల్, ఓకేనా, మైనస్ యాక్చువల్ రేషియో ఫర్ యాక్చువల్ రా మెటీరియల్. ఓకేనా? 2 ఏమవుతున్నాయండి నాకు? యాక్చువల్ రా మెటీరియల్ 2. అర్థమవుతుందా? మళ్ళీ సబ్జెక్ట్ కూడా అర్థమవుతుందండి మీకు. 2 ఏమవుతున్నాయి మాకి? యాక్చువల్సే 2, యాక్చువల్ రా మెటీరియల్ 2. మీరు గమనిస్తే ఏమేమి తీసేస్తున్నాను నేను? స్టాండర్డ్ రేషియో మైనస్ యాక్చువల్ రేషియో మాత్రమే తీసేస్తున్నాను. మీరు గమనిస్తే అర్థమవుతుందా? ఇంటూ స్టాండర్డ్ రేట్. ఓకేనా అండి? అర్థమవుతుందా? ఇదేమవుతుంది నాకు? మిక్స్ వేరియన్స్. అంటే నేను మిక్స్ని మాత్రమే చేస్తానండి, యాక్చువల్స్ అలానే ఉంటున్నాయి. అర్థమవుతుందా? ఇక్కడ నేను యూసేజ్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ యూసేజ్ ఏమన్నా మాట్లాడుతున్నానా? లేదు, యాక్చువల్ అవుట్పుట్టే మాట్లాడుతున్నాను అంతే. 2 యాక్చువల్ అవుట్పుట్లే, యాక్చువల్ రా మెటీరియల్ 2. నేను ఇక్కడ అసలు మిక్స్ యూసేజ్ మాట్లాడట్లేదు, ఓన్లీ మిక్సే. నువ్వు సరిగ్గా మిక్స్ చేసావా లేదా యాక్చువల్స్ అని అడుగుతున్నాను అంతే నేను. ఓకేనా? స్టాండర్డ్ మిక్స్ మైనస్ యాక్చువల్ మిక్స్. ఓకేనా? ఇంటూ స్టాండర్డ్ రేషియో మాట్లాడుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను నేను? సబ్ యూసేజ్ ఆర్ ఈల్డ్ రేషియో. ఇక్కడ నాకేం కావాలండి? ఇక్కడ నేను ఏం చేస్తాను? ఇక్కడ నాకు మిక్స్ వద్దు, మిక్స్ అలాగే తీసేసాను నేను పక్కకి. అవునా కాదా? సో నాకు మిక్స్ అదే ఉండాలండి. అర్థమవుతుందా? స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ చేయాలి. ఈల్డ్ అంటే ఏంటండి? యూసేజ్ అంటే స్టాండర్డ్ మైనస్ యాక్చువల్. అవునా? అంతేనా? కానీ ఇక్కడ ఏం రాకూడదు నాకు? మిక్స్ అనేది డిఫరెన్స్ రాకూడదు. అవునా? సో ఇప్పుడు నాకు యాక్చువల్స్లో కూడా స్టాండర్డ్గా ఉండే రేషియో ఉందా? ఉంది కదా. ఏంటది? రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ అని మాట్లాడుకుంటాం మనం. అదే కదండి ఇందాక మాట్లాడాం. ఇది స్టాండర్డ్ రేషియో ఫర్ యాక్చువల్ రా మెటీరియల్ అంటే ఏంటంటే అది రివైజ్డ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఆర్ రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అంటాను నేను. యాక్చువల్గా మాడాలంటే అది ఏంటంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. నువ్వు యాక్చువల్ క్వాంటిటీని రివైజ్ చేస్తావు స్టాండర్డ్స్లోకి, అంతేగాని స్టాండర్డ్ క్వాంటిటీని రివైజ్ చేయట్లేదు ఇక్కడ. యాక్చువల్లీ అది ఏం మాట్లాడాలంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అనాలి. ఓకేనా?
సో రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ ఎలా ఉంది మనకి? ఆల్రెడీ స్టాండర్డ్ రేషియోలో ఉంది. ఆల్రెడీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయండి? స్టాండర్డ్ రేషియోలోనే ఉంటాయి, అంతే కదా. సో ఇప్పుడు నేను ఫార్ములా రాస్తాను చూడండి. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ ఏంటండి? ఏంటంటే అర్థం కాలేదు. స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ ఏమొస్తుందండి? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్, అవునా? ఇదేంటి స్టాండర్డ్గా మనకు కావాల్సింది, అంతేనా అండి? మైనస్, ఓకేనా, యాక్చువల్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ అవ్వచ్చు అండి ఇన్ స్టాండర్డ్ రేషియో, అదే ఆర్ఎస్క్యూ. అర్థమవుతుందా? సో నేను రేషియోస్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తాను కంప్లీట్గా, అర్థమవుతుందా? సో స్టాండర్డ్ రేషియోనే. ఇక్కడ నాకు ఏం మారింది? యాక్చువల్స్ మారుతున్నాయి, స్టాండర్డ్స్ మైనస్ యాక్చువల్స్ వస్తున్నాయి, అంతే, ఓకేనా, ఇంటూ స్టాండర్డ్ రేట్. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? రెండింటిని ఏం చేస్తానండి? యాక్చువల్ అవుట్పుటే, రెండు యాక్చువల్స్లోంచి స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ రేషియో తీసేస్తున్నాను, ఓకేనా. ఇక్కడ ఏంటి? స్టాండర్డ్ రేషియోలో పెట్టుకున్నాను, ఓకేనా. స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ చేస్తున్నాను. మీకు ఆ లాజిక్స్ అర్థం అవ్వాలి, అప్పుడు ఈజీ అయిపోతుంది మీకు. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేశానండి? ప్రొడక్షన్లోంచి ప్రైస్ వేరియన్స్, ఇది ఈజీనే, పర్చేస్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాను, ఓకేనా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఏం వస్తుంది? నాకు యూసేజ్ వేరియన్స్, అది ఇప్పుడు సింగిల్ ప్రొడక్ట్ అన్నప్పుడు, ఓకేనా. అదే డబుల్ ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే మిక్స్ వేరియన్స్ వస్తుంది. మిక్స్ వేరియన్స్ తీసేస్తే నాకు మీ రిమైనింగ్ ఏంటి? సబ్ యూసేజ్లోంచి మిక్స్ తీసేసాను. ఇప్పుడు నాకేం వస్తుంది? సబ్ యూసేజ్ వస్తుంది. దాన్ని నేను ఏమంటాను? ఈల్డ్ వేరియన్స్ అని అంటాను, ఓకేనా. సరే, ఈ ఒక సమ్ చేద్దామండి. దీన్ని ఇక్కడ పేజ్ నెంబర్ నెక్స్ట్ ఏనా వచ్చేసింది అండి. ఏదైనా కొంచెం పెద్ద సమ్ చూడండి. ఇలిస్ట్రేషన్లోనే చూద్దాం. మనం ఇలిస్ట్రేషన్స్ అన్నీ చేస్తామండి. మిమ్మల్ని చేయమని చెప్పానా? మనమే చేసాం అందరం. మీరు చేశారు కదా, నేను చెప్పలేదు కదా, మీరు గుర్తులేదా? 24 చేద్దామా? మీ ఇష్టం అండి, మీరేం చెప్తే అది. మీరు స్టాండర్డ్ కాస్టింగ్ చేసి మీరు ఇప్పుడు మీకు డౌట్లు వచ్చి ఉంటాయిగా, అలాంటి సమ్లు ఏమైనా ఉన్నాయా? మీరు సమ్ములు చేసినప్పుడు డౌట్లు వచ్చి ఉంటాయి కదా, ఆన్సర్లు రాకో లేకపోతే ఇది ఎందుకు ఇలా వచ్చిందనో. క్లారిటీ కూడా వచ్చేసిందా? 23నా అండి అడిగింది మీరు? 22 అడిగారా? ఓకే, నైస్, పర్లేదు అండి. 22 ఏం చెప్తున్నారు చూడండి. స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ సర్టైన్ కెమికల్ మిక్చర్ యాజ్ అండర్ అండి 40% ఆఫ్ మెటీరియల్ ఏ ఎట్ 20 per kg అండి, ఓకేనా. 1 kg 20 రూపీస్ అంటున్నాడు. 40% ఆఫ్ మెటీరియల్ ఏ ఉంది, 60% ఆఫ్ మెటీరియల్ బి అండి, అంటే 4:6లో పంపిస్తున్నాడు ఏని బిని, అంతేనా. 30 రూపీస్ per kg. స్టాండర్డ్ లాస్ ఎంత అంటున్నాడు అండి? 10% ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ప్రొడక్షన్. 10% ఏమవుతుందండి? లాస్ అవుతుంది ప్రొడక్షన్లో అని చెప్తున్నాడు అండి. ఫాలోయింగ్ యాక్చువల్ కాస్ట్ డేటా ఈజ్ గివెన్ ఫర్ ద పీరియడ్. ఎంత వాడుతున్నాడు అండి? 180 kgs ఆఫ్ మెటీరియల్ ఏ ఎట్ కాస్ట్ ఆఫ్ 18 per kg, 220 kgs ఆఫ్ మెటీరియల్ బి ఎట్ కాస్ట్ ఆఫ్ 34 per kg. ఆటోమేటిక్గా చూడగా అర్థమవుతుంది కదండి, ప్రైస్ వేరియన్స్ ఏమవుతుంది? ఫేవరబుల్ ఉంటుంది. సరే చేద్దాం. ప్రైస్ వేరియన్స్ ఎలా వస్తుందంటే, ప్రైస్ వేరియన్స్ ఫర్ ఏ స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, అంతేనా. ఎంత అవుతుందండి? స్టాండర్డ్ రేట్ ఎంత? ఏకి 20 మైనస్ యాక్చువల్ ఎంత 18 ఇంటూ ఎంత కావాలండి చెప్పాడా? 180, 360 ఫేవరబుల్, అంతేనా అండి. బీకి ఎంత వస్తుందండి? స్టాండర్డ్ ఎంత? 30, యాక్చువల్ ఎంత అండి? 34 ఇంటూ 220 ఎంత అవుతుందండి? 880 యాడ్వర్స్.
ఓకేనా, ప్రైస్ వరకు ఈజీగానే ఉంటుందండి. నెక్స్ట్ యూసేజ్, అన్నీ ఈజీగానే ఉంటాయిలేండి. యూసేజ్ వేరియన్స్ అండి. ఏంటండి యూసేజ్ వేరియన్స్ ఎలా వస్తుంది? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత కావాలండి? యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత చెప్పాడా? యాక్చువల్ ప్రొడక్షన్ ఎంతని? ఎంతండి? 180 kgs ఆఫ్ మెటీరియల్ ఏ, 220 kgs ఆఫ్ మెటీరియల్ బి. వెయిట్ ప్రొడ్యూస్ ఎంత అండి? 360 kgs అండి. వెయిట్ ఇచ్చేసాడు 360. ఓకేనా, సో 360 డివైడెడ్ బై 10% చేస్తే ఎంత వస్తుందండి? ఎంతండి? ఓకే సారీ డివైడ్ బై 90. ఇప్పుడు చెప్పండి. 400. సో చూడండి ఇక్కడ మనకి ఏం చెప్పాడు? చూడండి ఇక్కడ 40% ఆఫ్ మెటీరియల్ ఏ వాడాడు, 30% ఆఫ్ మెటీరియల్ బి వాడాడండి. ఓకేనా, ఏం జరిగింది? స్టాండర్డ్ లాస్ ఎంత చెప్పాడండి? 10% స్టాండర్డ్ లాస్ ఆన్ ప్రొడక్షన్. నువ్వు ఎంత ప్రొడ్యూస్ చేసావు? 360. అర్థమవుతుందా? నువ్వు 360 ప్రొడ్యూస్ చేసావు. సో 360 ప్రొడ్యూస్ చేసావంటే నువ్వు ఎన్ని రా మెటీరియల్ పంపించుండాలి? 400 kgs ఆఫ్ రా మెటీరియల్ పంపించుండాలి. అంతే కదండి, అర్థమవుతుందా? సో ఏంటిది? స్టాండర్డా యాక్చువలా? ఇది స్టాండర్డ్ అండి. ఇంకో 400 కూడా ఏమవుతుంది మీకు? యాక్చువల్లీ అవుతుంది. ఓకేనా, ఓకే అదే స్టాండర్డ్, అదే యాక్చువల్ అవుతుంది. మీకు రేషియో మారిపోతుంది చూడండి మళ్ళీ ఇప్పుడు. సరే చేద్దాం ఒక నిమిషం. సో 400 అనేది మీకు ఏం కావాలండి? స్టాండర్డ్గా కావాలి. దీన్ని మీకు స్టాండర్డ్గా ఏ ఎంత కావాలండి? 40% అంటే ఎంత? 160. 60% అంటే ఎంత అండి? 240. సో స్టాండర్డ్గా ఏ ఎంత? 160 ఉండాలి. బి ఎంత అండి? 240. బట్ యాక్చువల్గా ఎంత జరిగిందండి? 180, 220 జరిగింది. సో ఇక్కడ మిక్స్ డిఫరెన్స్ అనేది అయితే ఉంది. దీనికంటే ముందు మనం ఏం కనుక్కోవాలి? యూసేజ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. అంతేనా? యూసేజ్ డిఫరెన్స్ ఎంత అండి? యూసేజ్ డిఫరెన్స్ స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత? 400. ఓకే, ఏ కనుక్కుంటున్నారా అండి? ఏ ఎంత అండి? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఏ ఎంత? 160. అంతేనా? మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఫర్ ఎంత వస్తుంది అప్పుడు? 180. అడ్వర్స్. అంతే కదండి. చూడండి 400 స్టాండర్డ్ 400 అండి, యాక్చువల్ కూడా 180, 220. దీన్ని ఏ బి చేస్తే ఎంత వస్తుందండి? 160, 240. ఇది ఏ, ఇది బి, ఏ బి. సో యూసేజ్ వేరియన్స్ ఎంత అండి? 160 మైనస్ 180 ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత అండి? 20 స్టాండర్డ్ రేట్. ఓకేనా, సో 400 అడ్వర్స్. బికి ఎంత వస్తుందండి? స్టాండర్డ్ 240 మైనస్ 220 అంతేనా? ఇంటూ స్టాండర్డ్ రేట్ ఎంత అండి? మళ్ళీ అది 30. సో 600 ఫేవరబుల్. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? మిక్స్ డిఫరెన్స్ కనుక్కోవాలండి. మిక్స్ ప్లస్ సబ్ యూసేజ్ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? యూసేజ్ వేరియన్స్ వస్తుంది. అన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది మీకు? మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ వస్తుందండి. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా చెప్పండి. అంతే, అవన్నీ కాదండి, స్టాండర్డ్ మైనస్ యాక్చువల్స్ అంతే. ఇంక అంతకుమించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు. వేరియన్స్ అంటే ఏంటండి? స్టాండర్డ్స్ మైనస్ యాక్చువల్స్. ఓకేనా, లేబర్ వేరియన్స్, లేబర్ కాస్ట్ వేరియన్స్ ఫార్ములా ఏంటండి? స్టాండర్డ్ మైనస్ యాక్చువల్, అంతే. ఓకేనా, సో యాక్చువల్ క్వాంటిటీ స్టాండర్డ్ క్వాంటిటీ అనే దగ్గర మారిపోతుందండి. మీకు స్టాండర్డ్ క్వాంటిటీ అంటే ఏంటి? బడ్జెట్ కాదు స్టాండర్డ్ క్వాంటిటీ అనేది. స్టాండర్డ్ క్వాంటిటీ అనేది ఏంటి? పర్ఫార్మెన్స్. యాక్చువల్ ప్రొడక్షన్ కోసం స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత కావాలనేది స్టాండర్డ్ క్వాంటిటీ. అర్థమవుతుందా? అదొక్కటే మీరు మిస్ అవ్వకూడదు అంతే. ఓకేనా, మీరు సమ్ చేయగానే ఫస్ట్ మీరు ఏం చేయాలండి? అవుట్పుట్ ఎంతో చూసుకోవాలి. ఓకేనా, మీరు స్టాండర్డ్ కాస్ట్ సమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అసలు యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు అని చూడాలండి. ఆ యాక్చువల్ క్వాంటిటీకి స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత కావాలో చూసుకోవాలి, రా మెటీరియల్. అర్థమవుతుందా? యాక్చువల్ అవుట్పుట్ ఎంత ఉంది? ఓకేనా, దీనికి స్టాండర్డ్గా రా మెటీరియల్ ఎంత కావాలి ఫస్ట్ వేసుకోవాలి. ఇంకా మీకు సమ్ అయిపోయిందండి. ఇంకా మీ దగ్గర యాక్చువల్ క్వాంటిటీ ఉంటుంది, స్టాండర్డ్ క్వాంటిటీ మీరు ఇప్పుడు కనుక్కునేశారు. ఓకేనా, దాని నుంచి మీరు ఏం చేస్తారండి? యాక్చువల్స్ నుంచి రివైజ్డ్ యాక్చువల్ చేసుకుంటారు. ఇది స్టాండర్డ్ రేషియోలో మాడుకుంటూ మీకు 3 వచ్చేస్తాయి.
అర్థమవుతుందా? మీ దగ్గర యాక్చువల్ రేట్ ఉంటుంది, స్టాండర్డ్ రేట్ ఉంటుంది, ఇంకా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఏం చేయాలండి, యాక్చువల్ అవుట్పుట్ దగ్గరికి వెళ్ళి దాన్ని మీరు ఏం చేయాలండి, స్టాండర్డ్ రా మెటీరియల్ ఎంత కావాలో కనుక్కోవాలి ఫస్ట్ మీరు. ఓకేనా? నెక్స్ట్ మిక్స్ డిఫరెన్స్ అండి. మిక్స్ డిఫరెన్స్ అంటే ఏంటి? రెండింటిని నేను ఏం చేయాలండి, స్టాండర్డ్ రేషియో తీసుకురావాలి. ఓకేనా? స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, యాక్చువల్ అవుట్పుట్ నాకు ఎలా ఉంటుంది, అది ఆటోమేటిక్గా స్టాండర్డ్లోనే ఉంది. ఓకేనా? ఎంత కావాలండి నాకు? 160, 240 కావాలి నాకు, అంతేనా? యాక్చువల్గా ఎంత ఉంది? ఇది కూడా 400, అంతే కదండి, ఇది కూడా 400. దీన్ని ఏ రేషియోలో మార్చుకోవాలి నేను? దీన్ని 3:4 లేకపోతే ఎంత అండి, 2:3? 2:3, అంతేనా? దీన్ని 2:3లో చేయండి. ఎంత వస్తుందండి? అంతే కదా వస్తుంది. ఏంటండి? యూసేజ్ డిఫరెన్స్, రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ కనుక్కోవాలండి. రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఏంటి చెప్పండి? రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ 400 ఇంటూ దీన్ని ఏం చేస్తారంటే 2:3లో మాట్లాడుకుంటాను, అంతేనా? సో రివైజ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఎంత? 160, 240. ఓకేనా? మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ రేషియో ఎంతండి? 180, 220, అంతే కదండి? స్టాండర్డ్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ రేషియో, సారీ స్టాండర్డ్ రేషియో, యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ రేషియో మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ రేషియో, అంతే. మిక్సింగ్ రేషియో డిఫరెన్స్. వేరియన్స్ డిఫరెన్స్ అంటే ఏంటండి? స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ రావాలండి. ఓకేనా? సో దాంట్లో మీరు ఏ రేషియో యూజ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. మిక్స్ రేషియో మాట్లాడుతున్నారు, సో మీకు ఇక్కడ ఓన్లీ మిక్స్ మాత్రమే తీసేయాలి. మిక్స్ తీసేయాలి కాబట్టి ఏం చేయాలి? స్టాండర్డ్ రేషియో ఇన్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ స్టాండర్డ్ రేషియో మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇన్ యాక్చువల్ రేషియో, అంతే కదండి? అర్థమవుతుందా? సో ఎంత వస్తుంది మీకు? 160 మైనస్ 180. నెక్స్ట్ది 240 మైనస్ 220. ఓకేనా అండి? సారీ, మిక్స్లో 240 మైనస్ 220. సో అదే వస్తుంది కాబట్టి ఈల్డ్లో ఏ డిఫరెన్స్ ఉండదండి. ఓకేనా? ఎందుకని? రా మెటీరియల్ ఏం వేస్ట్ అవ్వలేదు కదా. స్టాండర్డ్ అంత చెప్పాడో ప్రెసెంట్ కూడా అంతే చెప్పాడు కాబట్టి ఈల్డ్ ఏ ఉండదండి. ఉన్నది మొత్తం మిక్సింగ్లోనే ఉంది. ఓకేనా? లేబర్ కూడా ఇలానే ఉంటుందండి. చేద్దాం, లేబర్ కూడా చూద్దాం ఒకేసారి. ఓకేనా? పర్లేదా? లేబర్ ఏంటండి అసలు? లేబర్ వేరియన్స్ కనిపిస్తుందా అండి? కొంచెం పెద్ద చేయాలా? ఓకే, లేబర్ వేరియన్స్ అండి. ఇప్పుడు నాకు లేబర్లో అడ్వర్స్ ఆర్ ఫేవరబుల్ సంథింగ్ ఏదో వచ్చిందండి. ఓకేనా? యాజ్ ఎ మేనేజర్గా నేను మాట్లాడాలనుకుంటూ ఉన్నాను, బ్రాంచ్ మేనేజర్గా. ఓకేనా? సో నేను ఎవరెవరిని పిలవాలి? లేబర్ ఎక్కడెక్కడ ఉంటారండి? ఫస్ట్ లేబర్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరిని పిలవాలి. మెటీరియల్ కూడా అంతే. మెటీరియల్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుందో రా మెటీరియల్ అందరిని పిలిచాను ఇందాక. ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుంది? ఫస్ట్ మెటీరియల్ కొన్న దగ్గర నుంచి మెటీరియల్ వాడే వరకు అందరిని పిలిచాను నేను. సో ఇద్దరే ఉన్నారు, ఎవరు? పర్చేస్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్. ఓకేనా? లేబర్లో కూడా నేను లేబర్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరిని పిలుస్తున్నానండి. ఫస్ట్ అసలు లేబర్ని ఎవరు తెచ్చాడు? వాడు ఇంపార్టెంట్, అంతేనండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరైతే రిక్రూట్ చేస్తున్నాడో వాడిని తీసుకొస్తాను నేను. ఓకేనా? సో ఫస్ట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాడిని కాల్ఫర్ చేశానండి. దేనికోసం? వాడికి అసలు నువ్వు ఎంత రేట్ చెప్పావు, ఎంత శాలరీ చెప్పావు అని. అర్థమవుతుందా? నువ్వు ఎంత శాలరీ చెప్పి తీసుకొచ్చావు? నేను చెప్పిన శాలరీ ఇచ్చావా లేకపోతే ఎక్కువ చెప్పి తీసుకొచ్చావా? అర్థమవుతుందా అండి? నేను 1 అవర్కి వాడికి 100 రూపీస్ ఇవ్వమని చెప్పాను నేను. హెచ్ఆర్ వాడికి అదే చెప్పాను నేను. ఎవరిని తీసుకొస్తే 100 రూపీస్ ఇవ్వని. ఆడెవరు దొరకలేదని 120 పెట్టి తీసుకొచ్చాడు అనుకుందాం, 20 రూపీస్ లాస్, అంతే కదండి? 1 అవర్కి 20 రూపీస్ లాస్ అయినట్టు. నాకు ఎన్ని అవర్స్ చేస్తే అని 20 రూపీస్ లాస్లు ఉన్నాయి నాకు. అర్థమవుతుందా? సో అలా నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పిలిచాను. ఓకేనా? ఇక్కడే ఉన్న అడ్వర్స్ అంతా తెలిసిపోయింది అనుకోండి, ఇట్స్ ఓకే, పర్లేదు. కానీ తెలియకపోతే, తెలియకపోయినా ఇంకా ఎవరిని నేను అనలైజ్ చేయాలి, పిలవాలి, ఎంక్వైరీ చేయాలి? ప్రొడక్షన్ మేనేజర్. ఎందుకని? ఈ లేబర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేగా వర్క్ చేస్తాడు. చెప్పిన టైం అంతా వర్క్ చేశాడా లేదా? ఖాళీకి కూర్చున్నాడు ఎక్కడైనా? ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తున్నాడు? ఖాళీకి కూర్చుంటే. అర్థమవుతుందా అండి?
ప్రొడక్షన్ మేనేజర్ చెప్పినట్టుగా చేయించుకున్నాడా లేదా వర్క్, వీటన్నిటి కోసం నేను ఏం చేస్తాను, ప్రొడక్షన్ మేనేజర్ కూడా కాల్ఫర్ చేస్తాను. ఓకేనా, లేబర్ వల్ల ఎందుకు లాస్ వచ్చింది అని. ఓకేనా, ఫస్ట్ ఏంటండి రేట్ వేరియన్స్ కనుక్కుంటున్నానండి. ఇక్కడ నేను రేట్ వేరియన్స్లో ఏం చేస్తానండి నేను ఫస్ట్ రేట్ వేరియన్స్. ఓకేనా, రేట్ వేరియన్స్లో ఏం చెప్తానండి నేను, స్టాండర్డ్ రేట్ నేను ఎంత చెప్పాను నీకు. ఓకేనా, కానీ నువ్వెంత తీసుకొచ్చావు అండి, యాక్చువల్ రేట్ నువ్వెంత ఇస్తున్నావు వాడికి ఇంటూ యాక్చువల్ అవర్స్. తర్వాత పదం పెద్దదండి, తర్వాత పదం ఇంపార్టెంట్, తర్వాత పదమే ఇంపార్టెంట్. ఇక్కడ దాకా అసలు ఏం లేదండి. యాక్చువల్ అవర్స్ వర్క్, యాక్చువల్ అవర్స్ పెయిడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ అర్థమవుతుందా అండి, యాక్చువల్ అవర్స్ అంతే కదా. వీడికి ఏం సంబంధం అండి, హెచ్ఆర్ మేనేజర్కి ఏం సంబంధం, నేను రిక్రూట్ చేసి పంపించాను అంతే. నువ్వు ఎన్ని అవర్స్ ఉంటే అన్ని అవర్స్ వాడు పే చేయాల్సిందే. అర్థమవుతుందా. సో నీకు రేట్ వేరియన్స్ దగ్గర నేనేం పట్టించుకోనండి, పెయిడే, వర్క్డ్ కాదు, నాకు వద్దు వర్క్డ్, నీకు సంబంధం లేదు. వర్క్డ్ సంబంధం ఎవరికి, ప్రొడక్షన్ మేనేజర్కి వర్క్డ్ సంబంధం. వాడు ఐడియల్ టైం ఎంత పని చేశాడు, ఇవన్నీ ఎవరు చూసుకుంటాడు, ప్రొడక్షన్ మేనేజర్ చూసుకుంటాడు. నువ్వు జస్ట్ ఏం చేయాలి, నేను చెప్పిన రేటుకి నువ్వు అన్ని రిక్రూట్ చేసుకోవాలి. కానీ నువ్వేం చేసావు, ఎక్కువ పెట్టి చేసుకున్నావు మనం తీసుకున్న ఎగ్జాంపుల్. ఓకేనా, సో ఏ వస్తుంది ఫార్ములా, స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్ ఇంటూ యాక్చువల్ అవర్స్ పెయిడ్ అండి. ఓకేనా, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాడికి సంబంధం లేదు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి లాజికల్గా. ఓకేనా, సరే ప్రొడక్షన్ మేనేజర్ వాడు దేనికి రెస్పాన్సిబుల్ అంటే ప్రొడక్షన్ అండి, లేబర్ తీసుకెళ్ళి. ఓకేనా, సో ఇక్కడ నాకు 2 వేరియన్స్లు వస్తాయండి. ఒక నిమిషం ఇంకొంచెం, ఇక్కడ నాకు 2 వేరియన్స్లు వస్తాయండి. ఒకటి ఐడియల్ టైం వేరియన్స్, ఐడియల్ టైం ఆర్ ఐడియల్ వేరియన్స్. ఇంకొకటి యూసేజ్ వేరియన్స్ ఏనండి. లేబర్ యూసేజ్. ఓకేనా, లేబర్ యూసేజ్ వేరియన్స్ వస్తుంది, నువ్వు ఎలా యూజ్ చేసావు లేబర్ని. ఓకేనా, ఐడియల్ టైం అంటే ఏంటండి, మీరు అన్నం తినడం, టీ తాగడం, చిట్చాట్ చేసుకోవడం. ఓకేనా, ఇవన్నీ ఏమవుతాయండి, ఐడియల్ టైం అవుతాయి. మిషనరీ బ్రేక్ డౌన్ అయినా ఐడియల్ టైమేనండి. మీకై మీరు చేసేది ఐడియల్ టైమే, దానికది అయినా కూడా ఐడియల్ టైం. కంప్యూటర్ పని చేయలేదు, ఐడియల్ టైమేనండి. ఓకేనా, సో ఐడియల్ టైం ఆల్వేస్ ఎలా ఉంటుందండి, ఆల్వేస్ యాడ్వర్స్. ఓకేనా అండి, గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్టివ్గా వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఫార్ములా ఏమొస్తుందండి, ఐడియల్ అంటే ఏంటి చూడండి, యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఎక్కువ ఉంటుందా, యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఎక్కువ ఉంటుందా అండి, యాక్చువల్ అవర్స్ పెయిడే ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఎప్పుడు. సో ఇది నెగిటివ్ రావాలి కాబట్టి నేను ఇలా మారుస్తున్నాను నేను. ఓకేనా, మైనస్ యాక్చువల్ అవర్స్, మీరు రివర్స్ రాసిన ఏం కాదండి, ఇలాగే ఫార్ములా రాయాలనే రూల్ ఏం లేదు, లాజికల్గా మీకు గుర్తుంటాయని రాస్తున్నాను అంతే. ఓకేనా, యాక్చువల్ అవర్స్ పెయిడ్ అండి ఇంటూ స్టాండర్డ్ రేట్. అంతేనా, అర్థమవుతుందా. ఇది ఎలా ఉంటుంది, ఆల్వేస్ ఎలా ఉంటుందండి, యాడ్వర్స్ లోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ యూసేజ్ వేరియన్స్ కావాలండి నాకు. ఓకేనా, యూసేజ్ వేరియన్స్ ఎలా వస్తుందండి చెప్పండి, స్టాండర్డ్ అవర్స్ ఫర్ మెటీరియల్ నువ్వు ఎలా యూజ్ చేసావో లేబర్ కూడా అలాగే యూజ్ చేయాలి. ఎఫిషియన్సీ, ఈల్డ్, లేబర్ ఈల్డ్ అని వచ్చండి, ఎఫిషియన్సీ అని కూడా వచ్చండి. పర్ఫెక్ట్, ఈ వర్డింగ్ పర్ఫెక్ట్ అండి. లేబర్ ఎఫిషియన్సీ. ఓకేనా, లేబర్ ఎఫిషియన్సీ, ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేసామంటే ఏం చెప్తానండి నేను, ఫార్ములా ఎలా వస్తుంది, స్టాండర్డ్ అవర్స్, అన్ని క్వాంటిటీ మాట్లాడుతున్నా, అవర్స్ అని. ఓకేనండి, స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ మైనస్ యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ అండి. ఇది కూడా అంటే ఏం చేస్తున్నాను చివరికి నేను స్టాండర్డ్స్ మైనస్ యాక్చువల్ చేస్తున్నాను, మీరు గమనిస్తే అర్థమవుతుందా. 2 కింద మొత్తం మళ్ళీ కామన్ అండి. ఓకేనా, ఇంటూ స్టాండర్డ్ రేట్. ఓకేనా, అర్థమవుతుందా అండి చెప్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే
ఒక టైప్ ఆఫ్ లేబర్ కాకుండా వన్ 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 కంటే ఎక్కువ అండి 2 or more ఎంప్లాయీస్ని పంపిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, నాకు మళ్ళీ అక్కడ మిక్స్ వస్తుందండి. ఇందాకట్లాగే ఏబి చేస్తున్నట్టు కానీ మిక్స్ కూడా వస్తుంది ఇక్కడ కూడా. ఓకేనా, స్టాండర్డ్. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ అవర్స్ అన్నాను, యాక్చువల్ అవర్స్ అన్నాను. వర్క్డా పెయిడా? వర్క్డ్. ఇక్కడ ఏమొస్తుందండి, వర్క్డ్ తీసుకోవాలి. ఓకేనా, ఇక్కడే పెయిడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ పెయిడ్తో మొత్తాన్ని తీసేసి పక్కన పడేస్తాను నేను. ఐడియల్గా ఉందంతా పక్కన పడేస్తానండి. ఇంకా నేను పెయిడ్ గురించి దగ్గర కూడా పోను. అర్థమవుతుందా? సో ఆ పెయిడ్కి ఆ వర్క్డ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ మొత్తాన్ని ఆటోమేటిక్గా నేను పక్కన పడేస్తాను. ఖాళీ కూర్చున్న ఫస్ట్ లేబర్ ఏం చెప్తారండి, లేబర్ మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్, వాళ్ళు ఎక్కువ వర్క్ చేయలేస్తారు, నాకు ఐడియల్గా ఎక్కువ ఖాళీ కూర్చున్నారని చెప్పాను నేను. ఓకేనా, తను ఏమంటాడు, సరే ఖాళీ కూర్చుని పక్కన పెట్టేసి రిమైనింగ్ అందరూ సరిగ్గా వర్క్ చేసేవా లేదు అని అడుగుతాను. అప్పుడు నాకు ఏమొస్తుంది, ఎఫిషియన్సీ వేరియన్స్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, అక్కడ పెయిడ్ తీసుకోనండి, ఓన్లీ వర్క్ డే తీసుకుంటూ ఉంటాను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ మైనస్ యాక్చువల్ అవర్స్ వర్క్డ్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్. ఓకేనా, అంత వర్క్ డే తీసుకోవాలి ఇంటూ స్టాండర్డ్ రేట్. ఇప్పుడు నాకు 2 or more ఉన్నాయి. 2 or more ఉన్నప్పుడు ఏమొస్తాయి నాకు, మిక్స్, ఈల్డ్ ఆర్ సబ్ యూసేజ్. ఓకేనా, మిక్స్, ఈల్డ్ అండి, సబ్ ఎఫిషియన్సీ అంటారు లేదా. ఓకే, ఇప్పుడు మిక్స్లో నాకు ఏం కావాలండి, ఓన్లీ మిక్స్ మాత్రమే తీసేయాలి, అంతేనా. యాక్చువల్స్ అలానే ఉంటాయి, అవునా, అంతే కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానండి, స్టాండర్డ్ రేషియో, సారీ ఏం తీసేయాలండి ఇక్కడ నేను, యాక్చువల్ అవర్స్ వర్క్డ్, అంతేనా. యాక్చువల్ అవర్స్ వర్క్ ఇన్ స్టాండర్డ్ రేషియో, అంతేనా, మైనస్ యాక్చువల్ అవర్స్ వర్క్ ఇన్ యాక్చువల్ రేషియో. నేను ఓన్లీ రేషియోస్ని తీసేస్తానండి. అర్థమవుతుందా, రిమైనింగ్ అలానే ఉంటాయి. ఇక్కడ నేను ఓన్లీ మిక్సే తీసుకుంటున్నాను, ఎఫిషియన్సీ చూడట్లేదు. అందుకే ఏం చేయట్లేదు, స్టాండర్డ్ అవర్స్ని యాక్చువల్ అవర్స్ని తీసేయట్లేదు, ఓన్లీ రేషియో మాత్రమే పక్కన పడేస్తున్నాను అంతే. నేను దాని తర్వాత చూసుకుంటాను స్టాండర్డ్ మైనస్ యాక్చువల్ అని. ఓకేనా, ఇంటూ ఏమొస్తుందండి, స్టాండర్డ్ రేట్. ఓకేనా, ఇప్పుడు నాకు ఈల్డ్ కావాలంటే ఎలా వస్తుంది, ఈల్డ్ వేరియన్స్ ఏమొస్తుందండి, స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, అంతేనా, మైనస్ యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఇన్ స్టాండర్డ్ రేషియో, అంతేనా అండి. అర్థమవుతుందా, స్టాండర్డ్ రేషియోలో ఏదైతే ఉందో అదండి, ఏది ఇది. ఓకేనా, ఇక్కడ స్టాండర్డ్ రేషియో తీసుకున్నాను కదండి, యాక్చువల్ అవర్స్ స్టాండర్డ్ రేషియో, దాన్నే ఇక్కడ తీసుకొస్తాను. ఎందుకని, రేషియో ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఓకేనా, స్టాండర్డ్స్ ఆల్వేస్ ఎప్పుడు ఎలా ఉంటాయండి, స్టాండర్డ్ రేషియోలోనే ఉంటాయి. యాక్చువల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, యాక్చువల్ రేషియోలోనే ఉంటాయి, అవునా కాదు. బట్ ఇక్కడ నేనేం చేయాలి, రేషియోస్ని ఈక్వల్ చేయాలి కాబట్టి ఏం చేస్తున్నానంటే యాక్చువల్స్ని స్టాండర్డ్ రేషియో తీసుకొచ్చేస్తున్నాను అంతే. ఇక్కడ ఏం చేస్తున్నాను, స్టాండర్డ్స్ని యాక్చువల్స్ని తీసేస్తున్నాను అంతే. ఇక్కడ అర్థమవుతుందా, సేమ్ మెటీరియల్స్ ఏదైతే చేశానో అదే చేస్తున్నానండి లేబర్లో కూడా, ఇంటూ స్టాండర్డ్ రేట్. ఓకేనా, అర్థమవుతుందా. ఐడియల్ తర్వాత రిమైనింగ్ అన్నీ ఏంటండి, వర్క్ డే. ఓకేనా, అర్థమవుతుందా, వర్క్ డే. ఓన్లీ ఐడియల్ టైంలోనే పెయిడ్ మైనస్ ఆర్ వర్క్ మైనస్ పెయిడ్ తీసుకుంటానండి. ఓకేనా, ఆల్వేస్ అడ్వర్స్ అన్నప్పుడు ఏది మైనస్ వచ్చినా రాకపోయినా మైనస్లోనే ఉంటుందండి. అర్థమవుతుందా. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా మీరు ఇలా రివర్స్లో రాసినా కూడా పాజిటివ్ వచ్చినా మీరు ఏం చేస్తారు, ఆటోమేటిక్గా నెగిటివ్ కూడా రాయాలి. ఎందుకని, ఆల్వేస్ అడ్వర్స్ కాబట్టి. అది నువ్వు రమ్మన్నా పాజిటివ్ రాదండి. అర్థమవుతుందా, అది ఇప్పుడు మనకి లాసే ఐడియల్ టైం అనేది. సో ఏం చేస్తాను నేను, అది పాజిటివ్లో వచ్చినా మీరు ఆ ఫార్ములాని రివర్స్లో రాసినా కూడా మీరు ఏం చేస్తారు, చివరిలో అడ్వర్స్ అనే రాస్తారు. అర్థమవుతుందా. సో ఒక సమ్ చేద్దామండి, మీరు ఒకసారి ఎతకండి ఆ సమ్, ఏ సమ్ చేద్దామని. మీరేమైనా రాసుకుంటారా అండి, అవసరం లేదులే అంటారా, ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో రాసుకో ఉన్నారంటారా. 32 పేజ్ నెంబర్ అవసరం లేదులేండి, వచ్చేసాం ఇలా ఇక్కడే ముందుగా. మొత్తం గీకేసి ఉన్నామండి బుక్ అంతా. 32 బా, కొన్ని 2 నిమిషాలు టైం ఇవ్వండి అయితే.
ఇంత గీకేసామేంటి? అసలు ఈ చెప్పినట్టు నాకు గుర్తుకోలేదండి తెలుసా. ఇంతనా? ఇంకో డౌన్లోడా సార్? మీకు అలా ఉంది సార్. ఇంకో డౌన్లోడ్ చేసి దాన్ని నేను మళ్ళీ అన్లాక్ చేసి తనండి. ఏంటిది? సర్లేండి, వెళ్ళిపోయాయి. మరి అలా ఉంటుంది మనతో. రీసెంట్గా ఏ సినిమా చూసారండి? రీసెంట్గా ఏ మూవీలు చూసారు? చేంజ్ నాట్ అప్లైడా? అదే వచ్చింది. ఒకేసారి పోదా అండి? ఇంకన్నీ వెళ్ళిపోవడం అనే ఆప్షన్ ఏదో ఉంటుంది కదా కదా ఇలా అని కాదా? ఒక 2 నిమిషాలు అండి. సరే అండి, ఫస్ట్ ఈ లోపల సమ్ చదువుదాం. కింద ల్యాప్టాప్లు బాగుంటాయండి యాక్చువల్లీ. ఇది ఎప్పుడో మార్చారు మీరు ఇంతకుముందు లేనప్పుడు, అప్పటి నుంచి ఇలానే ఉంది. సర్లేండి, ఇల్లుస్ట్రేషన్ 32 చూడండి. స్టాండర్డ్ లేబర్ కాంపోనెంట్ అండ్ యాక్చువల్ లేబర్ కాంపోనెంట్ రెండు ఇచ్చాడండి. ఎంగేజ్డ్ ఇన్ ఏ వీక్ ఫర్ ఏ జాబ్ యాజ్ అండర్. ఓకే చూడండి, స్టాండర్డ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ అండి 32, 12, 6. స్టాండర్డ్ వేజ్ రేట్ ఇచ్చాడండి 3, 2, 1. యాక్చువల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ గ్యాంగ్ డ్యూరింగ్ ద వీక్లో 28, 18, 4. ఇదేంటండి యాక్చువల్. స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి? 32, 12, 6. రేషియో చేంజ్ అయిందా? గమనిస్తున్నారా? యాక్చువల్ వేజ్ రేట్ పర్ అవర్, యాక్చువల్ వేజ్ రేట్ కూడా ఇచ్చాడండి 4, 3, 2. ఓకేనా, అది కూడా చేంజ్ అయింది. డ్యూరింగ్ 40 hours వర్కింగ్ వీక్ అండి. ఓకేనా, గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800 స్టాండర్డ్ లేబర్ అవర్స్. ఎన్ని స్టాండర్డ్ అవర్స్ అండి? 18,000 స్టాండర్డ్ అవర్స్ ని గ్యాంగ్ మొత్తం తీసుకొచ్చిందండి. ఓకేనా, అంతేనా? ఎన్ని అవర్స్ చెప్పారు? డ్యూరింగ్ ద 40 hours వర్కింగ్ వీక్ అండి. వీక్లో ఎన్ని అవర్స్ ఉన్నాయి మనకి? 40 hours ఉన్నాయి. అంటే 5 days into 8 అనుకోవచ్చు మీరు. ఓకే సరే, లేకపోతే 6 hours into 8 days అంటారా? ఎవరన్నా చెప్పగలరా? రాయొచ్చు అండి అలాగా. 6 hours into 8 days అని రాయొచ్చు. వీక్ ఉండేది 7 రోజులు కదా. తమాషాకి మీరు గుర్తుపడతారా లేదా? నేను 5 days అన్నానండి, అందుకే 5 into 8 hours 40 hours అయింది కదా అన్నాను. అలా కాకుండా 6 hours into 8 days రాసుకోవచ్చా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అలా రాసుకుంటే కొడతారండి. వీక్ 7 రోజులే ఉంటాయి, 8 రోజులు ల్యాండ్ నుంచి వచ్చాయి అంటారు. అర్థమైందా? సర్లేండి, అది మీరు జోక్ లాగా తీసుకోలేదు, అది లాస్ట్ క్లాస్ అయింది. సరే అండి, రేట్ ఫస్ట్ మనకి ఏం కావాలండి? రేట్ వేరియన్స్ కావాలి. ఓకేనా, రేట్ వేరియన్స్ ఎలా వస్తుంది? ఫస్ట్ స్కిల్డ్ వర్కర్స్ అండి, స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్, ఇది -1. ఇది ఎంత అండి? స్టాండర్డ్ రేట్ మైనస్ యాక్చువల్ రేట్, ఇది -1, ఇది కూడా -1. ఓకేనా, ఇంటూ యాక్చువల్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్, యాక్చువల్ అవర్స్ పెయిడ్, అదేలేండి సారీ, యాక్చువల్ అవర్స్ పెయిడ్. యాక్చువల్ అవర్స్ ఎంత పే చేసాం మనం? యాక్చువల్ అవర్స్ ఎంత పే చేసాం? 28, 18 and 4. నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ గ్యాంగ్ డ్యూరింగ్ ద వీక్. ఓకేనా, సో 28 ఇంటూ ఏం చేస్తానండి నేను? 28 ఇంటూ 40 ఇంటూ -1, అంతే కదా. యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఎంత అండి? 28 మెంబర్స్ పే చేశాను. ఎంత వీక్ ఎంత పే చేశాను? 40 hours 40 hours ఒక్కొక్కరు 40 hours కదండి, అర్థమవుతుందా? సో 28 మెంబర్స్ ఎన్ని అవర్స్ చేసినట్టు? 28 ఇంటూ 40, అర్థమవుతుందా? సో
స్టాండర్డ్కి ఎంత వస్తుందండి? ఇంటూ 40 టోటల్ ఎంత వస్తుంది? ఇక్కడ ఉందా ఆల్రెడీ? 32 ఇంటూ 40, 12 ఇంటూ 40, 6 ఇంటూ 40, టోటల్ 2000 అండి ఇవి. వీళ్ళకి ఎంత వస్తాయి? 2200. 2000 వస్తుందా వీళ్ళకి కూడా? ఓకే, ఏమైందండి? యూసేజ్ వేరియన్స్ పోయి ఉంటుందండి. ఏదో ఒకటి నిల్లుంది కదా అప్పుడు, అంతేనా? 1800 అవర్స్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మారుతుంది అయితే. సరే అండి. సో డ్యూరింగ్ ద 40 hours వీక్ గ్యాంగ్ ప్రొడ్యూస్డ్ 1800 స్టాండర్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ అండి. ఓకేనా? సరేలేండి. సో లాస్ ఎంత అయినట్టప్పుడు? మీనింగ్ 200 ఐడియల్ టైం అండి. మీకు అది గుర్తుందా? అర్థమైందా మీకు? ఎక్కడ? ఇక్కడ ఇదా? ఇది స్టాండర్డ్ అవర్స్ బదులు యాక్చువల్స్ రాసుకోమన్నాను మిమ్మల్ని, అవునా? ఓకే, అది కరెక్ట్ కదా. కానీ ఇక్కడ అసలు ఈ సమ్ మొత్తం రాంగా అండి? ఈ సమ్ అంతా కరెక్ట్గానే ఉంది. ఈ సమ్ అంతా సర్లేండి. ఈ సమ్ములు ఎలా ఉందో అలా చేద్దాం, ప్రస్తుతానికి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటండి? ఇన్పుట్ స్టాండర్డ్ ఇచ్చాడు. ఇన్పుట్ స్టాండర్డ్ ఎంత అండి? 2000. ఓకేనా? ఇది యాక్చువలే, కరెక్టేనండి. ఇది యాక్చువల్. ఓకేనా? యాక్చువల్ ఎంత? 1800 యాక్చువల్ అండి. 1800 యాక్చువల్స్. కరెక్ట్. లాస్ట్ టైం చెప్పిందే కరెక్ట్. ఇదంతా గాల్ చేయద్దు, ఇక్కడంతా ఇదంతా వదిలేసేయండి. స్టెప్ ఉన్నా లేకపోయినా ఒకటే. ఓకేనా? సరే, ఫస్ట్ నేను చేస్తానండి. ఖాళీగా ఉంటే చేద్దాం అనుకుంటే మొత్తం గెలికేస్తున్నాను. నోట్ ప్యాడ్కి వెళ్ళిపోనా? ఎవరు చెప్తారు నాకు అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. నేనేమంటా, నేను అలా నోట్ ప్యాడ్కి వెళ్తే మీరు సైలెంట్ కూర్చుంటారని నేను దాని నుంచి నోట్ ప్యాడ్కి ఎంటర్ అవ్వట్లేదు, అక్కడే చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాను. సరే అండి. ఫస్ట్ లేబర్ రేట్ వేరియన్స్. లేబర్ రేట్ వేరియన్స్ అండి ఫర్ ఏనా? సెమీ స్కిల్డా, స్కిల్డ్ అలా ఉందా అండి? ఫస్ట్ వన్ ఏంటి? స్కిల్డ్. ఎంత వస్తుంది? స్కిల్డ్ ఎలా ఉందండి? లేబర్ అవర్స్ ఎంత? రేట్ ఎంత చెప్పండి? 3 - 2 ఎంత? 3 - 4 అండి. 3 - 4 ఇంటూ యాక్చువల్ అవర్స్ పెయిడ్ ఎంత అండి? యాక్చువల్ అవర్స్ పెయిడ్ 1120. ఓకేనా? యాక్చువల్స్ ఉన్నాయి కాబట్టి 1120 ఎంత వస్తుందండి అప్పుడు? -1120 యాడ్వర్స్. ఓకేనా? సో రిమైనింగ్ అందరికి అంతేనా అండి? రిమైనింగ్ వాళ్ళకి ఎంత వస్తుంది? -1 720 యాడ్వర్స్, 160 యాడ్వర్స్. ఇవేమవుతాయి? రేట్ వేరియన్సెస్ అవుతాయండి నాకు. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? ఎఫిషియన్సీ వేరియన్స్. ఓకేనా? ఎఫిషియన్సీ కావాలి నాకు. ఎఫిషియన్సీ కావాలంటే ఎలా వస్తుందండి? స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్. అర్థం కాలేదండి. స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత కావాలి? స్టాండర్డ్ అవర్స్ ఫర్ యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత కావాలండి అండి? యాక్చువల్ ప్రొడక్షన్ ఎంత జరిగింది? 180 అవర్స్ జరిగిందండి. మీరు చూడట్లేదా? మీరు ఎన్ని అవర్స్ జరిగింది ప్రొడక్షన్? 1800 జరిగింది, అవునా కాదా? 1800కి స్టాండర్డ్ ఎంత కావాలి? మీకు చెప్పింది అర్థమైందా అండి? నార్మల్గా మీరేం చేయొచ్చు అంటే అండి, ఇక్కడ 32, 12, 6 ఇదంతా కలిపితే ఎంత అండి? 40 50 50 అంతేనా? సర్లేండి, 50. సో 32:12:6 చేసుకోవచ్చు అండి. ఇది 8 ఏంటండి? ఎందుకు ఇవన్నీ అంటారా మీరు? అంటే చూడండి, ఇవి ఎంత వస్తున్నాయి మనకి టోటల్గా? 2000.
అలా చేస్తే సరిపోతుందండి. మీరు 1800ని ఏం చేయొచ్చు, 32:12:16 చేస్తే సరిపోతుందండి. అర్థమవుతుందా? ఎంత వస్తుంది అప్పుడు? 1152 వస్తుంది. 432:216 అనేవి ఏమవుతాయండి మనకి స్టాండర్డ్ అవర్స్ అవుతాయి. అర్థమవుతుందా? అవి ఏమవుతాయి మనకి స్టాండర్డ్ అవర్స్ అవుతాయండి యాక్చువల్ ప్రొడక్షన్ కోసం. ఓకే, అండ్ యాక్చువల్ ఎంత వస్తుంది మనకి? 1800 వచ్చిందండి. సో ఎఫిషియన్సీ వేరియన్స్ ఎంత అవుతుంది? 1152 అనేది స్టాండర్డ్ అండి, మైనస్ 1120 యాక్చువల్. అంతే కదా, మనం చేసాం ఇంతకుముందు 1120 ఇవన్నీ చేసామండి మనం. ఎంత వస్తుంది? 96 ఫేవరబుల్. నెక్స్ట్ 576 యాడ్వర్స్, 56 ఫేవరబుల్ రావాలి. ఓకే అండి, ఇక్కడ మనకు ఐడియల్ చెప్పలేదు కాబట్టి ఓకేనండి. ఓకేనా? నెక్స్ట్ మిక్స్ వేరియన్స్ కావాలండి నాకు. ఓకేనా? మిక్స్ వేరియన్స్ కావాలంటే ఏం చేస్తాను నేను? ఫస్ట్ నా యాక్చువల్ అవర్స్ ఎంత ఉన్నాయండి? 1800 ఉన్నాయి, అంతేనా? యాక్చువల్ అవర్స్ ఎన్ని ఉన్నాయండి? 2000. రివైజ్డ్ యాక్చువల్ అవర్స్ ఎన్ని ఉన్నాయండి? టోటల్ యాక్చువల్ అవర్స్ ఎన్ని? ఈ 2000 నా టోటల్ యాక్చువల్ అవర్స్ అండి. ఇది నా ప్రొడక్షన్. ఓకేనా? నా ప్రొడక్షన్ కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలి? యాక్చువల్ లేబర్ అవర్స్ కావాలి నాకు. యాక్చువల్ లేబర్ అవర్స్ ఎంత వాడినా కావాలి. 2000 నా యాక్చువల్ లేబర్ అవర్స్ అండి. దీన్ని నేను ఏం చేస్తాను? 32:12:6 నేను మార్చుకోవాలి. అలా మారిస్తే ఎంత వస్తుందండి? 32:12:6 ఇందాక చేసింది అదేనా? 1280, 480, 240. ఈ రెండిట్లో వచ్చే డిఫరెన్స్ ఏమొస్తుందండి నాకు? మిక్స్ డిఫరెన్స్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ 2000 నేను డివైడ్ చేశాను కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ నాకు ఏమొస్తుందండి? ఈల్డ్, సబ్ ఎఫిషియన్సీ ఆర్ ఈల్డ్ వేరియన్స్. ఓకేనా? అక్కడ నేనేం చేస్తానండి? స్టాండర్డ్ అవర్స్ మైనస్ యాక్చువల్ అవర్స్ ని కంపేర్ చేసుకుంటాను ఇక్కడ. ఓకేనా? రేషియో సేమ్ గా ఉంచుకొని. అప్పుడు నాకు స్టాండర్డ్ అవర్స్ ఎన్ని ఉన్నట్టండి? స్టాండర్డ్ అవర్స్ ఇందాక వచ్చింది కదా మనకి ఎఫిషియన్సీ. అప్పుడు 1152. ఇవేంటివి నాకు? స్టాండర్డ్స్. ఓకేనా? సో యాక్చువల్స్ స్టాండర్డ్ రేషియో ఎంతనో ఏమున్నాయండి? ఇందాక మనం చేసాం. ఇదిగో ఇవి ఏమవుతాయండి నాకు? యాక్చువల్స్ ఇన్ స్టాండర్డ్ రేషియో. ఓకేనా? తీసేస్తే నాకేమొస్తుంది? ఈల్డ్ వేరియన్స్ వస్తుంది. ఒకసారి మీరు చేయండి సమ్. ఐడియా వచ్చిందా? ఈజీగానే ఉందా అండి? ఫార్ములాస్ ఈజీగా ఉన్నాయా? మెటీరియల్స్ మీరు నేర్చుకుంటే లేబర్ ఈజీ. లేదా మీరు ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అసలు లేబర్ నేర్చుకోండి, మెటీరియల్స్ ఎలాగొచ్చు కాబట్టి. ఓకేనా? ఇది స్టాండర్డ్ కాస్టింగ్ అండి. ఎవరో వెళ్ళిపోయారు. గౌతమ్. ఎవరు గౌతమ్? మనం వస్తాడా ఇక్కడికి? ఇంకేదైనా సమ్ చేద్దాం, ఆగండి, బెటర్గా ఉండేలాగా. నేను ఎక్కడ గీకేయకుండా ఉండే సమ్ములు వద్దు. 33 కూడా గెలికేస్తున్నానండి. బుక్ అంతా అదే పనిలో ఉన్నట్టున్నా. అప్పుడు చెప్పుకోవడం ఎందుకండి? ఏదో ఒకటి అంటారా? మరి మామూలుగా ఉంటుంది మనతోటి. లేదులేండి, అన్ని 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 అన్నీ చేస్తున్నాను. సర్లేండి, మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. లేదా ఇంకొక సమయం చేయమంటారు? అవసరం లేదా? అర్థమైందా స్టాండర్డ్ కాస్టింగ్? ఓకే. నెక్స్ట్ బడ్జెట్స్ అండి. ఓకేనా? బడ్జెట్స్. అసలు బడ్జెట్స్ అంటే ఏంటండి? బడ్జెట్ బడ్జెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తానండి నేను? ఎస్టిమేట్స్ నేను ఏమనొచ్చు? ఫోర్కాస్టింగ్.
ఓకేనా? ఆ ఫోర్కాస్టింగ్ బేసిస్ మీద నేను ఏం చేస్తానండి, బడ్జెట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? ఇంకా ఇంకేం తెలుసుకోవాలి మీరు దీంట్లో? యాడ్ స్టిక్స్ అంటే ఏంటండి? అది కాదు కావాల్సింది, అదేంటో చెప్పాలి. నేను మొన్న చెప్పిన తర్వాత గుర్తులేకపోవడం కాదు. యాడ్ స్టిక్ అంటే ఏంటి? యాడ్ స్టిక్ యాడ్ స్టిక్ అంటే ఏం లేదండి, కంపేర్ చేసుకోవడం అంతే. ఓకేనా? నువ్వు అనుకున్నట్టే ఉందా లేదా, ఏమన్నా వేరియన్స్ వచ్చిందా, బడ్జెట్ని యాక్చువల్స్ని కంపేర్ చేసుకొని, ఓకేనా, కంట్రోల్ చేసుకుంటూ ఉండడం, ఏమన్నా చేంజ్ ఏమన్నా వస్తుందా, డివియేట్ ఏమన్నా అవుతుందా అని చూడడమే యాడ్ స్టిక్ అండి. ఓకేనా? డిఫికల్టీస్ అనొచ్చు అండి యాడ్ స్టిక్స్ అంటే. ఓకేనా? సరేలేండి. ఎసెన్షియల్స్ ఆఫ్ బడ్జెట్ చూడండి. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ డెఫినెట్ ఫ్యూచర్ పీరియడ్. ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ప్రియర్ టు ద డిఫైన్డ్ definite period of time. Budget is monetary or quantity statement of policy. Budget is predetermined statement, it purpose to attain given objective. సరేలేండి, ఇవన్నీ కాదు కానీ మీరు బడ్జెట్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. ఓకేనా? ఫ్లెక్సిబుల్ బడ్జెట్, ఫిక్స్డ్ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ ఎలాగో అడగడు, మిమ్మల్ని ఏమడుగుతారండి, ఫిక్స్డ్ బడ్జెట్ ఇచ్చి ఫ్లెక్సిబుల్ బడ్జెట్ తయారు చేయమంటాడు. ఓకేనా? మీరు ఇలా తయారు చేస్తున్నప్పుడు మీకు తెలియాల్సింది ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి. అవి తెలుసుకుంటే మీకు ఈ బడ్జెట్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటి అంటే, మిమ్మల్ని ప్రొడక్షన్ బడ్జెట్ ప్రిపేర్ చేయమంటాడు అనుకుందాం. ఓకేనా? సో ప్రొడక్షన్ బడ్జెట్ ప్రిపేర్ చేయమన్నప్పుడు ప్రొడక్షన్ ఫార్ములా మీకు తెలియాలి. ప్రొడక్షన్ ఫార్ములా ఏంటండి? ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? ఇది మీకు తెలియాలి. ఇది మీకు తెలిస్తే ఏం చేయొచ్చండి, బడ్జెట్ వేసేయచ్చు. స్టార్టింగ్ మీరు ఏం చేస్తారు, ఓపెనింగ్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్, చివరిలో ఏమొస్తుందండి, ప్రొడక్షన్. అన్ని పీరియడ్ ప్రొడక్షన్ అంతా వేసుకుంటూ వస్తే అది మీకు ఏమవుతుంది, ప్రొడక్షన్ బడ్జెట్ అయిపోతుంది. అండ్ సమ్ కండిషన్స్ క్వశ్చన్లో చెప్తాడండి. ఓకేనా? ఆ కండిషన్స్ ఫాలో అవుతూ ఈ ఫార్ములా బేస్ చేసుకుని మీరు రావాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకేం అడగొచ్చు, సేల్స్ బడ్జెట్ అంటాడు. సేల్స్ బడ్జెట్ కూడా అలాగే ఉంటుందండి. ప్రాఫిట్ బడ్జెట్ అవ్వచ్చు, సేల్స్ మైనస్ కాస్ట్లు అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతాడు, మీకు ప్రాఫిట్ వచ్చిందా లేదా బడ్జెట్. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి క్యాష్ బడ్జెట్స్. ఆల్రెడీ మనం చేసామండి క్యాష్ బడ్జెట్స్. క్యాష్ బడ్జెట్స్ ఎలా ఉంటాయి వినాలి, ఒక నిమిషం. క్యాష్ బడ్జెట్స్ ఎలా చేస్తారు చెప్పండి. కండిషన్స్ చెప్తాడండి వాడు. ఎలాగా, 40% ఈ మంత్లోనే వస్తుంది. ఓకేనా? నెట్ 30 అంటాడండి. నెట్ 30 అంటే ఏంటి, 30 డేస్కి క్రెడిట్ పాలసీ ఉంది నీకు. 30 డేస్ తర్వాత మళ్ళీ ఏమవుతుందండి, రిలీజ్ అవుతావు. ఓకేనా? సో అలా 30 డేస్ తర్వాత ఎంత రిలీజ్ అవుతున్నావు, 2 మంత్స్ తర్వాత ఎంత రిలీజ్ అవుతున్నావు అనే బేసిస్ మీద ఏం చేస్తానండి, నేను అలా అమౌంట్ రాసుకుంటూ వెళ్తాను. 40% ఈ మంత్లో, రిమైనింగ్ 40% ఒక మంత్, నెక్స్ట్ మంత్లో, సబ్సిక్వెంట్ మంత్లో, తర్వాత 20% అనేది ఏంటంటే ఫాలోయింగ్ అప్ మంత్లో, దాని తర్వాత మంత్లో రాసుకుంటాను నేను అమౌంట్లు. అలా అన్నిటికీ ఇచ్చిన కండిషన్స్ అన్ని చేసుకుంటూ వెళ్తే నాకేం వస్తుందండి, క్యాష్ బడ్జెట్ వస్తుంది. ఓకేనా? సో మీకు ఏమేమి ఫార్ములాస్ తెలియాలి, ప్రొడక్షన్ బడ్జెట్, ప్రొడక్షన్ ఫార్ములా తెలియాలి. అండ్ ఇంకొకటి, మీరు బడ్జెట్స్ ప్రిపేర్ చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే అండి, ఫ్లెక్సిబుల్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన కాస్ట్ అన్నిటిని వేరియబుల్గా ఫిక్స్డ్గా చేంజ్ చేసేసుకోవాలి. సెమీ వేరియబుల్ ఇచ్చినా కూడా ఏం చేయాలి, వాటిని మీరు ఫిక్స్డ్గా వేరియబుల్గా సెగ్రిగేట్ చేసేయాలి ఫస్ట్. ఓకేనా? సెగ్రిగేట్ చేసి ఫిక్స్డ్ అని ఎలా ఉంటాయండి, ఏ కెపాసిటీతో మీరు యూజ్ చేసినా మొత్తం మీరు ఇంకర్ అయిపోతూ ఉంటారు. వేరియబుల్ మాత్రం ఏమవుతుందండి, ప్రొడక్షన్ బేసిస్ మీద, కెపాసిటీ బేసిస్ మీద ఏం చేస్తూ ఉంటుంది, వేరీ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ బేస్ మీద మీరు ఏం చేస్తూ రావాలి, ప్రొడక్షన్ బడ్జెట్ వేసుకుంటూ వస్తే ఆన్సర్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు అక్కడ చేయాల్సింది ఏంటి, ప్యూర్ వేరియబుల్ ఐటమ్స్ని, అంటే ప్యూర్గా వేరియబుల్ ఐటమ్స్ని, ఫిక్స్డ్ ఐటమ్స్ని సెగ్రిగేట్ చేసేయాలి. ఓకేనా? వేరియబుల్ కాస్ట్ అవ్వాలి అంటే 2 కండిషన్స్ ఉన్నాయి. ఏంటండి 2 కండిషన్స్? వేరియబుల్ కాస్ట్ అవ్వాలంటే 2 కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి, పర్ యూనిట్ కాస్ట్ ఎలా ఉండాలండి, పర్ యూనిట్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉండాలి. ఇది మెయిన్ అండి. పర్ యూనిట్ కాస్ట్ ఎప్పుడు ఎలా ఉండాలి, కాన్స్టెంట్గా ఉండాలి. ఇది మెయిన్ అండి. ఓకేనా? సెకండ్ కండిషన్, అసలు ఫస్ట్ అది సెకండ్ కండిషన్ అండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, కాస్ట్ ప్రొడక్షన్ బట్టి వేరీ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా? కాస్ట్ అనేది ఎలా ఉండాలండి, ప్రొడక్షన్ బేసిస్ మీద వేరీ అవుతూ ఉండాలి. అర్థమవుతుందా? అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, పర్ యూనిట్ తీసుకున్నప్పుడు ఎలా ఉండాలండి, ఆల్వేస్ ఎలా ఉండాలి, పర్ యూనిట్ కాస్ట్ ఆల్వేస్ కాన్స్టెంట్ గా ఉండాలండి. అప్పుడే వేరియబుల్ కాస్ట్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఒకటే కండిషన్, ఏంటండి, హోల్సమ్ గా కాన్స్టెంట్ గా ఉండాలి. అర్థమవుతుందా? పర్ యూనిట్ తగ్గుతుందా పెరుగుతుందా ఇవన్నీ కాదండి.
ఓకేనా. హోల్సమ్ గా కెపాసిటీ ఎంత ఉన్నా కాన్స్టెంట్ గా ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని ఏమంటాను నేను? ఫిక్స్డ్ కాస్ట్ అంటాను, సింగిల్ కండిషన్. బట్ వేరియబుల్ కాస్ట్ కి 2 కండిషన్స్, అలా కాన్స్టెంట్ గా ఉండకూడదు. ఫస్ట్ కండిషన్ ఏంటి? వేరీ అవుతూ ఉండాలి, కాన్స్టెంట్ గా ఉండకూడదు. ఓకేనా. రెండో కండిషన్ ఏంటండి? పర్ యూనిట్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలి. అలా లేకపోతే వేరీ అవుతూ ఉంది, కాన్స్టెంట్ గా లేదు, మీనింగ్ ఏంటండి? సెమీ వేరియబుల్ అని అర్థమవుతుందా? కాన్స్టెంట్ గా లేదు అంటే ఫిక్స్డ్ కాస్ట్ కాదు. ఫస్ట్ థింగ్. పర్ యూనిట్ ఈక్వల్ గా లేదు, కాన్స్టెంట్ గా లేదు అంటే వేరియబుల్ కూడా కాదు. సో మధ్యలో ఎక్కడో ఉందని అర్థం. దాన్ని మీరు ఏం చేయాలి? అప్పుడు సెమీ వేరియబుల్ గా కన్సిడర్ చేసుకొని మీరేం చేయాలి? వేరియబుల్ గా ఫిక్స్డ్ గా సెగ్రిగేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? దానికి మెథడ్లు ఉన్నాయి మనకి, హై లో మెథడ్ అని. ఓకేనా. ఇంకా ఏంటంటే చేంజ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ చేయాలండి, ఫిక్స్డ్ కాస్ట్ కాదు యాక్చువల్లీ. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ సేల్స్, ఎందుకంటే మనకి అది ఫిక్స్డ్ వేరియబుల్ గా తెలియదు కదండి. అర్థమవుతుందా? ఆ చేంజ్ అయిన కాస్ట్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? వేరియబుల్ అయి ఉండాలి, ఎందుకంటే చేంజ్ అయింది కాబట్టి. అర్థమవుతుందా? సో చేంజ్ అయిన యూనిట్స్ అలాగూ ఉన్నాయి నా దగ్గర. సో చేంజ్ అయిందని టోటల్ కాస్ట్ డివైడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తే నాకు ఏమొస్తుంది? కాస్ట్ పర్ యూనిట్ ఎలాగో వచ్చేస్తుంది కదా. అది బిహైండ్ కాన్సెప్ట్ అదే. అర్థమవుతుందా? చేంజ్ అవ్వదు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే, చేంజ్ అవ్వదు దాంట్లో నాకు ఫిక్స్డ్ కూడా కలిసింది. చేంజ్ అవుతుంది అంటే దాంట్లో ఏంటి? ప్యూర్ వేరియబుల్ అని అర్థం. సో ఆ టోటల్ కాస్ట్ ని డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ చేస్తాను, చేంజింగ్ సేల్స్. అర్థమవుతుందా? అప్పుడు నాకు ఏమొస్తుంది? ప్యూర్ వేరియబుల్ ఉంది కాబట్టి నాకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చేస్తుంది. ఓకే. సో నాకు వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు? ఫిక్స్డ్ కాస్ట్ కనుక్కోవచ్చు. ఓకేనా. ఇలా కనుక్కొని మీరు ఏం చేయాలండి? బడ్జెట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా. అదే బడ్జెట్స్, కానీ ఒక సమ్ చేయకుండా వెళ్ళలేం కాబట్టి సమ్ చేయాలి. క్యాష్ బడ్జెటే చేద్దామండి, బెటర్గా ఉంటుంది. క్యాష్ బడ్జెట్ చేద్దామా? ప్రొడక్షన్ వద్దండి. ప్రొడక్షన్ లాస్ట్ టైం ఇచ్చాడు, ఈసారి ప్రొడక్షన్ రాదు. ప్రొడక్షన్ తప్ప ఇంకా చాప్టర్లు ఇంకేం లేదు అంటారా? ఏంటండి? రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్లు ఇలాంటివన్నీ ఉన్నాయండి, ప్రొడక్షనే కాదు. ఓకేనా. ఏదో గెలికేసానండి. క్యాష్ బడ్జెటే కదా ఇది, కాదు ప్రొడక్షన్ బడ్జెట్. ఇంక కష్టమే. ఇది క్యాష్ బడ్జెట్ వచ్చిందండి, కానీ ఎక్కడ వదిలి ఉన్నాం, మొత్తం గీకేసి ఉంటాం. ఓకేనా. సరే చూడండి, ఇక్కడ క్యాష్ బడ్జెట్లో క్యాష్ బడ్జెట్ ఏముండదండి, ఫార్ములాస్ లేవు, ఏం లేవు. వాడు కండిషన్ చెప్పి ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఏం చేయాలండి? ఫార్మేట్ రాసుకోవాలి, అంతే తేడా. అర్థమవుతుందా? జనవరిలో ఏం జరిగిందండి? టోటల్ సేల్స్ ఎంత జరిగాయి? 20,000 జరిగాయి. మెటీరియల్స్ ఇచ్చాడు, వేజెస్, ఓవర్ హెడ్స్ ఇచ్చాడండి. 4,000 ఓవర్ హెడ్స్ ఇచ్చాడు. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? క్యాష్ బడ్జెట్ ప్రిపేర్ చేయమంటున్నాడు అండి ఫస్ట్ 3 monthsకి. ఓకేనా. సో నేను ఏం చేయాలండి? ఫస్ట్ 3 monthsకి ప్రిపేర్ చేయాలి కాబట్టి పర్టికులర్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఫస్ట్ 6 months రాసేస్తానండి. ఓకేనా. సో నేను ఇప్పుడు క్యాష్ బడ్జెట్ చేయాలి కాబట్టి నాకు ఎంత క్యాష్ వచ్చిందో తెలియాలి. ఇక్కడ ఫస్ట్ నాకు ఎంత క్యాష్ ఎంత తెలియదో తెలియాలి. సో జనవరిలో ఫస్ట్ నాకు ఏంటండి? సేల్స్. ఓపెనింగ్ కూడా ఉందా? సేల్సే కదండి ఫస్ట్. ఓకే. క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ ఇచ్చాడండి 10,000 ఓపెనింగ్ ఉంది నాకు జనవరిలో. ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ 10,000. ఓకేనా. ఇంకేమున్నాయండి? యాడ్ రిసీప్ట్స్ ఏమున్నాయి? సేల్స్. ఓకేనా. మైనస్ మెటీరియల్స్, మైనస్ వేజెస్, మైనస్ ప్రొడక్షన్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 4,000. ఓకేనా. ఓకే. ఇప్పుడు నాకు ఎంత వస్తుందండి? ఎంత మిగిలింది నా దగ్గర? ఇంకా 2,000 మిగిలిందా? 2,000 మిగిలింది. ఓకేనా. ఈ 2,000 నాకేమవుతుంది? నెక్స్ట్కి ఓపెనింగ్ అవ్వాలి. ఏంటండి ఇదంతా గోల? సరే ఫస్ట్ సమ్ చదువుదాం. సమ్ చదవలేదండి, ఇదే ప్రాబ్లం ఇక్కడ. చూడండి, క్యాష్ బ్యాలెన్స్ 10,000. ఏ న్యూ మిషనరీ ఈజ్ టు బి ఇన్స్టాల్డ్ 20,000 అండ్ క్రెడిట్ అండి, టు బి రీపెయిడ్ బై 2 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్. మార్చ్లో, ఏప్రిల్లో పే చేస్తానండి, ఇప్పుడు అలా కాదు. సేల్స్ కమిషన్ 5% ఆన్ టోటల్ సేల్స్ ఈజ్ టు బి పెయిడ్ విత్ ఇన్ ఏ మంత్ ఫాలోయింగ్ యాక్చువల్ సేల్స్. ఓకేనా. విత్ ఇన్ ఏ మంత్లో పే చేస్తానండి, అంటే నెక్స్ట్ మంత్లో పే చేస్తున్నానండి కమిషన్, సేల్స్ మీద కమిషన్. 10,000 బీయింగ్ ద అమౌంట్ ఆఫ్ సెకండ్ కాల్ మే బీ రిసీవ్డ్ ఇన్ మార్చ్ అండి. మార్చ్లో ఎంత వస్తుంది? 10,000 వస్తుందండి. షేర్ ప్రీమియం అమౌంటింగ్ 2,000 ఈజ్ ఆల్సో ఒబ్టైన్డ్
విత్ ఇన్ ద సెకండ్ కాల్ మే బీ రిసీవ్డ్ ఇన్ మార్చ్లో ఇంకా ఏం వస్తుంది, నాకు ఎక్స్ట్రా 2000 కూడా వస్తుందండి. పీరియడ్ ఆఫ్ క్రెడిట్ అలౌడ్ బై సప్లయర్ 2 months అండి. పీరియడ్ ఆఫ్ క్రెడిట్ అలౌడ్ బై కస్టమర్స్ దగ్గర నుంచి మన కస్టమర్స్కి ఎంత ఇస్తామండి, 1 month ఇస్తాం. సప్లయర్ మనకి ఎంత ఇస్తున్నాడు, 2 months ఇస్తున్నాడు అండి సప్లయర్. డిలే ఇన్ పేమెంట్స్ ఆఫ్ ఓవర్ హెడ్ ఎంత అన్నాడండి, 1 month డిలే ఉందండి. డిలే ఇన్ పేమెంట్స్ ఆఫ్ వేజెస్ హాఫ్ మంత్ అండి, అంటే 50% ఇప్పుడు పే చేస్తాను, 50% నెక్స్ట్ మంత్లో పే చేస్తాను. క్యాష్ సేల్స్ ఎంత అంటున్నాడండి, టోటల్ సేల్స్లో 50% అనేవి టోటల్ సేల్స్ అండి. 50% ఆఫ్ టోటల్ సేల్స్ ఏమి ఉన్నాయి, నాకు క్యాష్ సేల్స్ ఉన్నాయండి. ఓకేనా, రిమైనింగ్ 50% ఏమవ్వచ్చు నెక్స్ట్ మంత్లో వస్తాయండి. క్రెడిట్ సేల్స్ నేను 1 month వాళ్ళకి క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను, అర్థమవుతుందా. సో రిమైనింగ్ 50% ఆటోమేటిక్గా నాకు నెక్స్ట్ మంత్లో వచ్చేస్తాయి. సరే, 1st January ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అండి, 10,000. ఓకేనా, సేల్స్ ఎంత చేశాను నేను, 20,000 చేశాను. సో ఈ ఇయర్ ఈ మంత్లో ఎంత వస్తుంది, నాకు 10,000 వస్తుంది 20,000లో. ఓకేనా, సో క్యాష్ సేల్స్ ఎంత అండి, 10,000. ఇంకా ఏమున్నాయి మన దగ్గర, అంతే టోటల్. ఎవరికైనా పే చేయాలండి ఇదే మంత్లో నేను వేజెస్ పే చేయాలి, అంతేనా. హాఫ్ వేజెస్ ఇప్పుడు, హాఫ్ వేజెస్ నెక్స్ట్ మంత్లో పే చేయాలండి. ఎంత, 4,000 అయితే వాళ్ళకి ఎంత పే చేస్తున్నానండి, ఇప్పుడు నేను 2,000 పే చేస్తున్నాను. ఓకేనా, ఓవర్ హెడ్స్ ఏమైనా చెప్పాడా అండి, ఓవర్ హెడ్స్ గురించి ఏమైనా చెప్పాడు, డిలే ఏమన్నా ఉందని చెప్పాడా అండి. డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ ఓవర్ హెడ్స్ ఈజ్ 1 month. సో ఈ 3,200 800 అనేది ఎప్పుడు పే చేస్తానండి, నేను ఫిబ్రవరిలో పే చేస్తాను వాళ్ళకి, జనవరిలో పే చేయట్లేదు. ఓకేనా, సో ఓన్లీ వేజెసే. ఓకేనా, సో టోటల్ కాస్ట్ వచ్చిందండి నాకు 2,000 టోటల్ కాస్ట్. ఇంకా ఏముంది, ఇంకా ఉండాలి కిందకి వెళ్తే. క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత అండి, క్లోజింగ్ బ్యాలెన్స్ నాకు 18,000 క్లోజింగ్ బ్యాలెన్స్. అది నాకు నెక్స్ట్ మంత్కి ఏమవుతుందండి, ఓపెనింగ్ అవుతుంది. ఓకేనా, సో 18,000 ఓపెనింగ్ అండి. అండ్ సేల్స్ లాస్ట్ మంత్లో సేల్స్ వచ్చేస్తుంటాయి 10,000, అండ్ ఈ మంత్లో 50% సేల్సే రికవర్ అవుతున్నాయి 22,000లో. సో 11,000, 10,000 ప్లస్ 11,000 ఈ ఇయర్ వస్తున్న నాకు క్యాష్ సేల్స్ అండి. ఓకేనా, టోటల్ రిసిప్ట్స్ వచ్చాయి నాకు. మార్చ్లో వస్తాయండి కాల్ మనీ, ఇప్పుడు అది రావట్లేదు, అవునా కాదా. సో 39,000. మెటీరియల్స్ వాడికి ఎప్పుడు పే చేస్తున్నాను నేను, సప్లయర్కి 2 months అండి. సో ఇప్పుడు అలా పే చేయట్లేదు, జనవరి మార్చ్లో పే చేస్తాను నేను. ఓకేనా, సో ఫిబ్రవరిలో పేమెంట్ లేదు. ఇంకేముంది, 1 month డిలే అంటున్నాడు అండి ఓవర్ హెడ్స్కి. సో లాస్ట్ మంత్ ఓవర్ హెడ్స్ ఇప్పుడు పే చేస్తాను నేను. లాస్ట్ మంత్ ఎంత అండి, 3,200 800 ఈ మంత్లో పే చేస్తాను నేను. 3,200 800 ఈ మంత్లో పే చేస్తానండి. వేజెస్ లాస్ట్ మంత్ 50%. ఓకేనా, అంటే 2,000. ఈ 2,000 ఇక్కడ 50%, 2,200 ఈ మంత్లో పే చేస్తానండి నేను. అంత టోటల్గా 4,200. లాస్ట్ టైం వేజెస్ ఎంత పే చేస్తానండి, హాఫ్ మాత్రమే పే చేస్తానండి జనవరిలో. రిమైనింగ్ హాఫ్ ఎప్పుడు పే చేస్తాను, నెక్స్ట్ మంత్కి పే చేస్తున్నాను వాడికి. హాఫ్ అంటే ఎంత, 2,000. ఈ మంత్లో కూడా హాఫ్ ఉందిగా, ఎంతది 2,200. టోటల్ చేస్తే ఎంత అవుతుందండి, 4,200. ఓకేనా, వేజెస్ 4,200 వేజెస్ అండి. ఓకేనా, అండ్ సేల్స్ కమిషన్ ఇంకా ఏమున్నాయండి, 5% సేల్స్ కమిషన్, 5% అండ్ టోటల్ సేల్స్ పెయిడ్ విత్ ఇన్ ఏ మంత్. యాక్చువల్ సేల్స్ అంటున్నాడు అండి. ఓకేనా, సేల్స్ కమిషన్ పే చేస్తున్నాను జనవరిది, ఇప్పుడు పే చేస్తాను ఫిబ్రవరిలో. ఓకేనా, ఎంత పర్సెంట్ అండి జనవరిది, 20,000 ఇంటూ 5% ఎంత అవుతుంది, 1,000 అంతేనా. 20,000లో 5% ఎంత అండి, 1,000 కదా. సో జనవరిది 1 month తర్వాత పే చేస్తున్నాను కాబట్టి ఎప్పుడు పే చేస్తాను నేను, ఫిబ్రవరిలో పే చేస్తాను. ఓకేనా, సో 1,000 ఎక్కడుంది అది, 1,000 సేల్స్ కమిషన్ అండి. ఓకేనా, అర్థమవుతుందా. సో నెట్గా క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 29,800. ఓకేనా, అది నెక్స్ట్ మంత్కి ఏమవుతుందండి, ఓపెనింగ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఈ మంత్లో ఎక్స్ట్రా పేమెంట్స్ ఏమున్నాయండి, మనకి కాల్ మనీ వస్తుందండి, రిసీవ్ అవుతుంది మనకి. ప్రీమియం కూడా ఇదే మంత్లో రిసీవ్ అవుతుంది చెప్పాడు, అవునా కాదా. సో ఇవి మీకు ఆల్రెడీ తెలుసు. ఈ 11,000 ఇక్కడ వస్తుంది, ఈ మంత్లో 50%, 28,000 అయితే 14,000 ఈ మంత్లో మనకి కలెక్ట్ అవుతుందండి. ఓకేనా, అండ్ మెటీరియల్స్ ఎప్పుడు మెటీరియల్స్ అండి, ఇది జనవరిలో కొన్న మెటీరియల్స్ ఇప్పుడు పే చేస్తాను, 2 months తర్వాత పే చేస్తాను కాబట్టి సప్లయర్కి. ఈ 20,000 జనవరిది. వేజెస్, ప్రొడక్షన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ మీరు చేసేయచ్చండి. ఓకేనా, తర్వాత మీరు చేసేయండి, ఈజీగానే ఉంటుంది. ఇవన్నీ కాకుండా మనకేం కావాలండి, ఇప్పుడు ఫ్లెక్సిబుల్ బడ్జెట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇదేనా ఫ్లెక్సిబుల్ బడ్జెట్లు,
ఇది కూడా ఏమి ఉండదా అండి? ఏమైంది? ఖాళీ పెట్టలేదు ఏంటండి నేను ఏది? ఓకేలేండి, సరే 46 చూడండి ఒకసారి, లేదా 46 సెమీ వేరియబుల్ ఇస్తే బాగుంటుందండి. సెమీ వేరియబుల్ ఏదైనా సమ్లో ఇచ్చినాడా మీకు తెలిసినంత వరకు? ఒకసారి చూడండి సెమీ వేరియబుల్ ఏ సమ్లో ఉందో. హ్మ్? 45 ఓకే, దాటి వచ్చేసాం మేము. ఓకే సరే అండి, దీని మీద రాయలేదు కాబట్టి చూద్దాం. క్వశ్చన్ కూడా క్లీన్గా ఉందిలేండి ఇక్కడ పేజ్. Monthly budgets for manufacturing overheads of a concern for 2 levels of activity were as under 60%, 100% ఇచ్చాడండి కెపాసిటీస్. ఓకేనా, ప్రొడక్షన్ ఇచ్చాడు 60%, 600, 100 అంటే 1000. వేజెస్ ఇచ్చాడు, కన్జ్యూమబుల్ స్టోర్స్ ఇచ్చాడు, మెయింటెనెన్స్, పవర్ అండ్ ఫ్యూయల్, డిప్రిషియేషన్. సో ఇది ఫిక్స్డ్ అండి. ఇన్సూరెన్స్ కూడా ఫిక్స్డ్ అయింది. ఓకేనా, సో 60% సర్లేండి. ఇండికేట్ విచ్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఫిక్స్డ్, విచ్ ఆర్ వేరియబుల్ అండ్ ఏఈ సెమీ వేరియబుల్ అని అడుగుతున్నాడు అండి. ఓకేనా, సో ఇప్పుడు నేను కనుక్కోవాలి. వేజెస్ 60% అంటే ఇవేమవుతాయండి? వేరియబుల్ కాస్ట్లే అవుతాయి. ఎందుకని? ఇంటూ 2 డివైడ్ బై 2 చేస్తే 600, డివైడ్ బై 2 చేస్తే 1000. ఓకేనా, నా క్యాల్కులేషన్ వేరేలా ఉంటాయండి. ఓకేనా, అది సరే. 60% అనేది 900 అయితే 100% అనేది ఏమవ్వాలండి? ఏమవ్వాలి? ఇంకో 600, 1500 అవ్వాలి. ఓకేనా, సో ఇది కూడా ఏమవుతుందండి? వేరియబుల్ కాస్టే అవుతుంది. అర్థమైంది కదండి? ఇది 9000 అనేది నేను ఏం చేశానంటే అండి, 3 పార్ట్స్ చేశానండి. 3 పార్ట్స్ చేసి ఇంటూ 5 పార్ట్స్ చేశాను. అప్పుడు నాకు 100% వస్తుంది. అర్థమవుతుందా? 60% అంటే 3 పార్ట్స్ చేశానండి, 20తో డివైడ్ చేశాను. అర్థమవుతుందా? సో 3 పార్ట్స్ చేస్తే 300 వస్తుందండి. 300 ఇంటూ 5 వస్తే 1500 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ 1100. ఓకేనా అండి, 1100 60%కి అయితే 100%కి ఎంత అవ్వాలి? యాక్చువల్గా డివైడ్ బై 60% చేస్తే ఎంత వస్తుందండి? 1100 డివైడ్ బై 60% ఎంత రావాలండి? 1800 రావాలి. కానీ ఎంత వచ్చింది మనకి? 1500 ఉంది కాబట్టి ఏమవుతుందండి? అది వేరియబుల్ కాస్ట్ అయితే కాదు, ఈక్వల్గా లేదు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ కూడా కాదు. ఏమవుతుంది? అది ఆటోమేటిక్గా సెమీ వేరియబుల్ కాస్ట్ అవుతుందండి. ఓకేనా, చేద్దాం. నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ పవర్ అండి. ఓకేనా, 60% అనేది 1600 అయితే 100% 2000 ఏనా? 2667. కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి? సెమీ వేరియబుల్ కాస్టే అవుతుంది. ఈ రెండు ఏమవుతాయండి? ఫిక్స్డ్ కాస్ట్ కెపాసిటీని బట్టి అలాగే ఉంది కాబట్టి. ఓకేనా, అర్థమవుతుందా? సో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ వేరియబుల్ కాస్ట్లన్నీ ఓకే, సెమీ వేరియబుల్ ఏం చేయాలండి? వేరియబుల్ కాస్ట్లుగా ఫిక్స్డ్ కాస్ట్లుగా సెగ్రిగేట్ చేసుకోవాలి. ఓకేనా, ఎలా సెగ్రిగేట్ చేస్తాను చెప్పండి. ఇప్పుడు 80% కెపాసిటీకి చేయాలి అంటే ఖచ్చితంగా నాకు వేరియబుల్ ఏమున్నాయి, ఫిక్స్డ్ ఏమున్నాయి తెలియాలండి. ఓకేనా, సో మెయింటెనెన్స్లో వేరియబుల్ తీసేయండి ఫస్ట్ నాకు. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రొడక్షన్ అండి. చేంజ్ ఇన్ కాస్ట్ ఎంత అండి? 400. రెండిట్లో 400 చేంజ్ ఇన్ కాస్ట్లు. 400 డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రొడక్షన్ ఎంత అండి? 400. సో వేరియబుల్ ఎంత అండి? 1 రూపీ వేరియబుల్ అండి. ఓకేనా, సో 60కి వేరియబుల్ ఎంత అవ్వాలి? 600. రిమైనింగ్ ఓకే, దీనికి సారీ, దీనికండి 600. సో రిమైనింగ్ 500 ఏమవుతుందండి? ఫిక్స్డ్గా ఉందండి. ఇది ఫిక్స్డ్. ఇక్కడ కూడా ఏమవుతుందండి? 1000 వేరియబుల్ అవుతుంది, 500 ఫిక్స్డ్ అవుతుంది. అంతే కదా ఆటోమేటిక్గా. ఇక్కడ చెప్పండి ఇప్పుడు, ఇది కూడా అంతేనా?
ఇక్కడ కూడా ఎంతండి 1000 ఫిక్స్డ్, 600 ఏమవుతుందండి ఇక్కడ వేరియబుల్ అవుతుంది నాకు. ఇక్కడ 1000 ఫిక్స్డ్, 1000 వేరియబుల్ అవుతుంది. అంతేనా అండి? అంతే కదా. చేంజ్ ఇన్ కాస్ట్ డివైడ్ బై చేంజ్ ఇన్ యూనిట్స్ వేసినా కూడా మళ్ళీ 1 వస్తుందండి. 400 ఉంది కాబట్టి. ఓకే, సో వేరియబుల్ అనేది 1 అండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 80% కనుక్కోవాలండి. ఓకేనా. వేజెస్ 80% కంటే ఎంత అవుతుందండి ఇది? 80% ఇంటూ 4 చేయాలండి, డివైడ్ బై 3, 1600 వస్తుంది. వేజెస్ 1600. ఓకేనా. కన్జ్యూమబుల్ స్టోర్స్ ఇవి కూడా వేరియబుల్ కాస్ట్లే కదండి. ఓకేనా. 80% ఎంత అవుతుంది? ఇంటూ 4 కాబట్టి 1200. ఓకేనా. మెయింటెనెన్స్ 80% అంటే ఎంత అండి? 800 కదా. సో 800 ప్లస్ 1000, 1800. అంతేనా? అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కూడా 1 కదండి. 80% అంటే ఎంత అవుతుంది? 800. సో 800 ప్లస్ ఇది కూడా ఏమవుతుందండి? 1800 అవ్వాలి. సారీ అండి, ఇది 500 కదా ఫిక్స్డ్ ఇక్కడ. 500 అండి ఫిక్స్డ్ ఇక్కడ. 800 ప్లస్ 500 1300. ఇది 1800 అండి. ఇది 1800. డిప్రిసియేషన్ కామన్ నార్మల్ 4000. ఇన్సూరెన్స్ 1000. సో టోటల్ వచ్చిందే ఆన్సర్ అండి. అర్థమవుతుందా? అర్థమైందిగా చేసింది. ఓకే, ఇంకేదో చేశాడండి లాస్ట్లో. ఫైండ్ అవుట్ టోటల్ కాస్ట్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ పర్ యూనిట్ 60, 80, 100 చేయాలంటున్నాడు అండి. అవసరం లేదు, మీరు చేసేయండి. సో ఇది బడ్జెట్స్ అండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మెటీరియల్స్కి ఎంటర్. ఏంటి? మెటీరియల్స్కి ఎంటర్ అవ్వాలి. ఓకేనా. ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్. ఇప్పటికి మీకు ఏమైపోయాయండి? మనకి ఇంట్రడక్షన్ అయిపోయింది, స్టాండర్డ్స్ అయిపోయాయండి. సో 5%, 15%, 20%, ఇది ఒక 30%, 50% సిలబస్ అయిపోయింది ఇప్పటికి. 50-50 అంటే అండి సిలబస్ లెంత్ కాదు 50%. మీకు వెయిటేజ్ 50% అయింది అంటున్నాను. లెంత్ ఆగండి. మెటీరియల్స్, లేబర్ చెప్పేసుకుందాం, ఓవర్ హెడ్ చెప్పేసుకుందాం, అప్పుడు బయలుదేరదాం. ఏంటండి 45 minutes? అవునా? స్టాండర్డ్స్ 10% అనా అండి? ఓకే, అయితే 45%. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకో 10% ఎక్స్ట్రా చెప్పాలి. మెటీరియల్స్ ఏమైందండి? అంతలోకేనా? సరే బ్రేక్ తీసుకోండి. 6 వరకు. 6 కదండి. సరే 6:50నా? సరే.